శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ వినాశనం. మన వల్ల ఇతరులకి ఈనాడు హాని కలుగకూడదు. ఇది మొట్టమొదటి సాధన. ముందు రోజులో చేసినటువంటి సాయంకాలం వరకు ఏ పాపాలు అయితే ఉన్నాయో తెల్లవారులేసో 15 నిమిషాలు అనుకోండి, సరే 10 నిమిషాలు ఆ పాపాలన్నీ పటాపంచలైపోతాయి అన్నమాట. తినరాని వస్తువులు తినేటప్పుడు పాపం వస్తుంది, త్రాగరాని వస్తువులు తాగేటప్పుడు పాపం వస్తుంది, వెళ్ళకూడని స్థలములకు వెళ్ళినప్పుడు పాపం వస్తుంది. బుద్ధుడు ఆ వాక్యం ఎక్కడే తీసుకున్నాడు? మా హింస సర్వభూతాని అని వేదవాక్యది. ఏ వ్యక్తికి కూడా నీవు హింస చేయకు. సుఖానికి సాధన ఏమిటి అంటే జీవితంలో ఒక ధర్మాన్ని సాధించడం, ఆ ధర్మ సాధనే మనకు కావాలి. ఈ ద్వితీయ అధ్యాయం అన్నటువంటిది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇదే అని నిర్ణయించారు లాస్ట్లో ఆ చివరి శ్లోకంలో. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. శ్రీ జగద్గురు మఠం శ్రీ లలితాంబిక సుపీఠం వ్యవస్థాపకులు గురుదేవులు శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వామివారు. వారి యొక్క జ్ఞానం అపారం. ఇంతకుముందు మనకి వారి యొక్క అనేక వీడియోల ద్వారా, అనేక ప్రవచనాల ద్వారా వారు ఎంతో జ్ఞానాన్ని అందించారు. కానీ ఈరోజు ముఖ్యంగా సాధనకు సంబంధించి ఏ సాధన ద్వారా ఉత్తమ గతులను పొందుతాం, ఏ సాధన ద్వారా లౌకికాన్ని ఆధ్యాత్మికాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగి జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతాం అనే విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. హరి ఓం. చాలా సంతోషం గురుగారు. ఉపనిషత్తులు మనం కేనోపనిషత్తు కానీ ఈశోపనిషత్తులు కానీ తీసుకున్నాం. ఏది పట్టుకుంటే మళ్ళీ అప్పుడు మన భగవద్గీతలో లాగే దీనిలో మళ్ళీ ఏ ఉపనిషత్తు సారాలను మనం పట్టుకుంటే కనుక మనకు ఉపనిషత్తు సారాల్లో ఏమిటి అంటే చక్కగా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కఠోపనిషత్తు అన్నటువంటిది ఈ మొదటి నుంచి చివరి వరకు అన్నీ అందరిచ్చేశాడు. ఒకటి అంటే ఈశావాస్యం ఉంది, కానీ ఈశావాస్యం అన్నటువంటి ప్రథమం అన్నమాట. ఆ ప్రథమంలో మనకేంటి ఈశావాస్యం ఎదగమ సర్వమని ఆత్మతత్వాన్ని చెప్పేశాడు. అంతే. ఇక తగ్గింది ఆత్మతత్వం తెలుసుకోలేని వారికి కర్మ మార్గం అని చివరి వరకు కర్మ విశేషాలు ప్రథమ శ్లోకం. అందులో 3 ఆత్మతత్వాన్ని చెప్పారు. ఎక్కడ? ఈశావాస్యం. ఈశావాస్యము అవగాహన చేసుకుంటే అసలు ఇదే సరిపోతుంది. అంతే. ఏమే ఇంక ముందుకు వెళ్ళవలసిన పని మళ్ళీ లేదు. సాంఖ్యయోగం అవగాహన చేసుకుంటే మళ్ళీ 18 అధ్యాయులకి 17 అధ్యాయుల పని లేదు. అయితే ప్రశ్న వేసిన చేత ఎవరు? ఆయన అర్జునుడు యామిస్తైన వాక్యాన్ని మళ్ళీ వచ్చింది. అలాగనే ఈశావాస్యం అన్నటువంటిది మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇంక మనకి రెండో చూడడానికి లేదు. ఒకవేళ ఇందులో కొన్ని డౌట్లు మనకు వచ్చినప్పుడు కఠోపనిషత్తుకు పోవాలి. ఇంకంటే ఉన్నాయనుకోండి, అవి చాలా పెద్దవి. ఇవి చాందోగ్య బృహదాది అరణ్యం లాంటిది. అందులో అక్కడక్కడ తేల్తాయి. కానీ కఠోపనిషత్తు ముఖ్యం. అందుకే మహర్షి మలయాళ స్వాముల వారు కూడా ఎవరైనా ఒక సన్యాసం తీసుకోవాలి అంటే 1 భగవద్గీత, 2 కఠోపనిషత్తు, 3 పతంజలి యోగ సూత్రాలు ఎవరికి వచ్చే వాడు సన్యాసికి ఇస్తామనేవారు. అందుకని కఠోపనిషత్తు అనేది చాలా ఉత్కృష్టమైనది. ఈశావాస్యాన్ని మనం అవలోకన చేసుకుంటూ కఠోపనిషత్తుకు పోవాలి. చాలు, అక్కడ ఉపనిషత్తులు అన్ని సారా వచ్చేస్తుంది. కేనోపనిషత్తులో చాలా సమాధానాలు దొరుకుతాయి. అది సమాధానం ఏంటంటే కేనోపనిషత్తులో ఆత్మతత్వం ఎలాంటిది అని ఈ మళ్ళీ ప్రశ్న వచ్చినప్పుడు అది ఏంటంటే యన్మనసా నపశ్యతి యన్మనసా నమనుతే ఏనాహుర్మణోమతం తదేవ బ్రహ్మత్వం. మనస్సు దేని ద్వారా చింతిస్తున్నదో
అలాగనే మనసు దేన్ని చింతించలేదో అది బ్రహ్మము అని శిష్యుడు ప్రశ్నకు సమాధానంగా వచ్చింది కేనోపనిషత్తు. ఆ కేనోపనిషత్తులో ఇది ఉంది, భగవంతుని యొక్క శక్తి విశేషాలు కథారూపంలో, అది దేవదాన యుద్ధం చేసినప్పుడు ఆ కథారూపంలో కూడా అది ఒకటి వచ్చింది. అందులో దేవేంద్రుడు అందరూ రావడం పోవడం వచ్చింది. కానీ మూలసారభూతంగా ఎక్కువ విషయాలు మనకి అవగాహనకి అది కేనోపనిషత్తులో ఉన్నది సూక్ష్మం. అందుకే 2 భాష్యాలు రాశారు అందులో. దానికి వాక్య భాష్యం పదభాష్యం రాసినారు ఒక్క కేనోపనిషత్తుగా శంకరాచార్యుల వారు. తక్కిందా అదంతా ఒకటే భాష్యమే, పదభాష్యమే, కానీ వాక్య భాష్యం లేదు. అయితే మనకి సాధారణంగా అర్థం కాసి అవగాహన కావాలన్నప్పుడు ఏమి ఇది ఈశావాస్యం కఠోపనిషత్తు తేలిగ్గా ఉంటుంది అందరికీ. దాన్ని అని అది వస్తుంది. అందుకని ఏది బెల్లము ఏ పక్క తిన్నా అది మాధుర్యమే. అర్థమైందా? భగవద్గీత ఉపనిషత్తులు కాకుండా మళ్ళీ బ్రహ్మసూత్రాలు అనేది మళ్ళీ దేనికోసం? బ్రహ్మసూత్రాలు ఎందుకు వచ్చాయి అంటే ఈ ఉపనిషత్తుల్లోనూ కొన్ని సందేహాలు వస్తున్నాయి అన్నమాట. ఆ సందేహాలు వచ్చినటువంటికి సమాధానమే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటిది. ఈ 2 ఒక్కటే, ఇది కాదు, ఇది అవునని కాదు, అందులో ఉన్న భావాలు ఒకటేని వ్యాసులు వారు ఏం చేశారంటే ఈ సందేహాలని పూర్వపక్ష సిద్ధాంతాలతో చిత్రీకరించి ఆయన బ్రహ్మసూత్రాలుగా వివరించారు. కానీ ఉపనిషత్తులు అధ్యయనం బాగా చేసితేనే ఆ బ్రహ్మసూత్రాలు బాగా అవగాహన అవుతాయి. ఎందుకంటే ఇందులో ఉన్న వాక్యాలు సమన్వయం ఒకదానికొకటి. ఇప్పుడు ఇందులో ఏమంటాడు, ఉదాహరణకి త్రివృత్తీకరణం అంటాడు చాందోగ్యంలో, పంచీకరణం అంటారు, 5 భూతాలు అంటారు తైత్రీయోపనిషత్తులో. తైత్రీయోపనిషత్తులో మనకైతే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశద్వాయువు అని వరుస 5 భూతాలు. అందులో అలాగనే ఒక 3 అగ్ని, అలాగే జలము, వాయువు ఇలా పెట్టారు. ఈ మిగతావి ఆ 2 విడివిడిగా ఉన్నా ఒకటిలో ఒకటి అంతర్భూతం అయిపోయావని ఒక సమన్వయం చేస్తారు ఒకటి. అలాగనే ఇప్పుడు కొంతమంది ఏమిటి అంటే ఒకటి ఈ ప్రకృతినే ఉపాసన చేస్తారు. దీనికంటే పరమాత్మ భిన్నంగా ఉన్నా పరమాత్మకు సంబంధం లేదు, ఇది ప్రధానము ఇదే అంటారు. అక్కడ అది ఖండిస్తారు. అయినా ప్రధానం అన్నటువంటిది ఉన్నా సరే ప్రకృతి నుంచి ఉద్భవించాలంటే ఒక చేతన శక్తి ఉండాలి కదా. కేవలం ప్రకృతి ఏమీ చేయలేదు, కేవలం మట్టి. ఆ మట్టి ఏం చేస్తుంది, మట్టికి చేతనా శక్తిని పురుషుడు కూడా ఉండాలి పని చేయాలంటే, కుండ కావాలంటే. అలాగా ఈ సాంఖ్య సిద్ధాంతం కొన్ని సిద్ధాంతాల్లో, మరి కొన్ని సిద్ధాంతాలు యోగ సిద్ధాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని మార్పులు ఉన్నవన్నీ ఆయన ఏం చేశాడు, ఇది ఒక్కటే హేతుభూతం కాదు, అది ఏంటంటే దానికి ఏదైనా ఒక అనుగుణ్యం ఉండాలి, ప్రతిదీ ఒకదాంట్లో రాదు. నువ్వు ఏంటంటే ఒక నువ్వుల్లో నూనె తీయాలంటే నువ్వుల నుంచి రావాలని ఇసుక నుంచి తైలం వస్తుందా, రాదు. ఆ ప్రకారముగా ఈ ఉపనిషత్తుల్లో కొన్ని వాద వివాదాలని ఆ బ్రహ్మసూత్రాలు మళ్ళీ రాసి ఆ వాద వివాదాలు లేకుండా సమన్వయం చేశాడు ఆయన. అది ఎవరు, వ్యాసులు వారు. దానికి అందుకని శంకరాచార్యుల వారు నాయన దీనికి భాష్యం మీరే రాయాలని ఆయన పట్టుబెట్టాడు. అర్థమైందా? అందుకు ఈయన భాష్యం రాశాడు. బ్రహ్మసూత్రాల ద్వారా కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు. ఏమి భగవద్గీత ఉపనిషత్తుల ద్వారా ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విభేదాలని ఖండించి ఒకటే అని తెలియపరచడం, ఇంకా అంతే. ఇందులో ఉన్న భేదాలని, ఇందులో లేనిది ఇంకా అందులో ఇక జ్ఞానం కొత్తగా కలుగుతుందని సందేహాలను పోగొడుతుంది అది. అయితే మరి ఆ సందేహాలు పోగొట్టాలంటే సూత్రాభిప్రాయం కేవలం మనకి తెలియదు. భాష్యం రాయకపోతే ఇప్పుడు ఆ సూత్రాన్ని మనం ఎనిమిదిలో తిప్పిసోడం. అసలు శంకరాచార్యుల వారు కూడా భాష్యం రాయకుండా ఉంటే ఈ ఉపనిషత్తుల్లో అర్థము అనేక మంది అనేక రకాలుగా మలుచుకొని మొదటికే మోసం తెచ్చేవారు. కాబట్టి ఆయన భాష్యం రాసించేది కాక దాని భావం ఇంతే, ఎందుకంటే ఎక్కువ లేదు అన్న భావాన్ని అది ఆకాడికే మార్పు చేసేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. ఏమే అటు నుంచి తిప్పేస్తున్నారు.
అందుకని ఈ భాష్యాలు పూర్వం ఎందుకు రాశారంటే వేరే అభిప్రాయాలు తీసుకెళ్ళిపోతారు వీళ్ళు, మూలమైన పరమాత్మను వదిలేసి ఈ మొదలు ఉన్న దాన్నే నిత్యం చేసేస్తారు. అందుకని ఆ భాష్యం చేసి ఉన్న పరమాత్మకి మార్పు లేదు, దాని ద్వారాగే ప్రపంచం వచ్చిన తర్వాత దాన్ని వదిలేసి ఇది గొప్పది అనడానికి వీలు లేదు. ఇప్పుడు మట్టిని వదిలేసి కొండే గొప్పదంటే ఎట్లా కుదురుతుంది? అలా ఉంటుంది. అలాంటి భావాలని అరే కుండ కనబడుతున్నంత గొప్ప కాదయ్యా, కుండ పగిలి చివరికి మట్టిలోనే కలుస్తుంది, మట్టే గొప్పది కానీ కుండ నీకు ఎక్కడ బుడగ గొప్పదంటే ఎలా కుదురుతుంది? బుడగేనాడు గొప్పది అవ్వదు, నీరుని గొప్పది. కానీ అలాగా ఒక నిజమైన పరమాత్మ కంటే భిన్నమైనటువంటివి ఇంద్రియాలే గొప్ప అని ఒకడు అంటాడు, ప్రాణమే గొప్ప ఒకడు అంటాడు, మనస్సే గొప్ప అని ఒకడు అంటాడు, ఒకదాని ఒకడు. అలాంటి వాదాలన్నిటి కూడా అందులోనూ ఖండించేస్తాడు. అది అనమాట. అందుకని ప్రస్థానత్రయం అని మనం అంటే అందుకని ఈ 3 ప్రస్థానత్రయం. ప్రస్థానము అంటే మనం పోయే మార్గము. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత మనం ఎక్కడికి వెళితే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మమ, యత్ గత్వా దేని ఎందు ప్రవేశించిన తర్వాత నా నివర్తంతే మరలా ఇక్కడికి రాము, సర్వవ్యాపకమైన పరమాత్మ అది నా స్థానము. ఆ స్థానానికి నువ్వు చేరుకోవాలి అంటే నువ్వు ఇప్పుడు ఈ త్రయాన్ని పట్టుకో. ఏ త్రయాన్ని? 1 భగవద్గీత, 2 ఉపనిషత్తులు, 3 బ్రహ్మసూత్రాలు పట్టుకుంటే అది ఆ స్థానమే ప్రస్థానం, ప్రకర్షేణ స్థానం. అంటే అంతకంటే గొప్ప స్థానం ఇంకోటి లేదు. ఆ స్థానాన్ని చేర్చేవి ఈ 3 కాబట్టి దీనికి ప్రస్థానత్రయం. ఇది అన్నమాట. అంటే మనం ఎంత సత్సంగాల్లో ఉండి ఎంత సాధన చేస్తున్నా గురుగారు, ఇక్కడ మనం జన్మించే మానవ జన్మ తీసుకున్నాము, ఇహంలో చాలా కావాలని కోరికలు ఉంటుంటాయి, లౌకికంగా చాలా సాధించాలంటది. వీటికి యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి కదా. అవును. ఏదైనా మనం అందరికి కూడా మేలు జరిగేలాగా ఏమేమి యాగాలు మనం చేసుకుంటుంటే బాగుంటుంది, హోమాలు చేసుకుంటే బాగుంటుంటుంది అంటే బాగుంటాయి. ఇప్పుడు ఈ యొక్క వేదనిధి హోమాలన్నీ కూడా ఉన్నాయి. మనం ఎట్లాగా ఏది ఇప్పుడు పూర్వం ఏం చేశారు, మనకి ఒక వర్షం పడలేదు, ఒక కార్షిక యాగం చేసేవారు. చక్కగా కార్షిక యాగం చేస్తే సాయంకాలం కల్లా కుమరించి వర్షం పడిపోయేది. అలాగనే మనకి చక్కగా ఏదైనా సరే ఒక ధనధాన్యాదులతో మనకి వెలిసిల్లాలి. దానికి వెలిసిల్లాలి అంటే ఒక శాస్త్ర ప్రకారముగా ధనధాన్యాల అభివృద్ధి చెందాలి అంటే కలవు చండి వినాయకు అన్నారు. మనకి ఏమిటంటే చక్కగా అందరూ సౌభాగ్యంగా ఉండాలి, ప్రజల్లో కూడా ఈ శత్రుభావాలు పోవాలి. అలాంటివన్నీ చేయడానికి అలాగ రుద్రుడి సహిత మహాచండీ యాగం అని పెట్టుకొచ్చారు. అలాగనే సంతానం లేదు, పుత్రకామేష్టి యాగం అన్నారు. అలాగనే లోకంలో మనం బాగుండాలి, కొంత బాగు చేయాలని ఈ భావంలో కొన్ని అశ్వమేధ యాగాలు పెట్టారు. అలాగనే ఇప్పుడు పెళ్ళి కాలేదు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి స్త్రీ కావాలి అంటే పురుషుడికి కన్యాపాశుపతం, మామూలు స్త్రీలకు పురుషుడు కావాలి అంటే వర, అది పాశుపతం. ఇలాగా మన వేదంలో ఉన్నటువంటివి రకరకాలు. ఈ లోకం విడిచిపెట్టి స్వర్గలోకం వెళ్ళాలి అంటే అది కూడా మనకి యజేత స్వర్గకామః, వాళ్ళకి కూడా కొన్ని యాగాలు మనకి అందులో నిర్ణయించారు. ఇలాగ రకరకాలైనటువంటి ఈ లోకంలో స్వర్గం ఉందా తర్వాత సంగతి చూసుకుంది. ఆ లోకాలు ముందు ఇక్కడ వాళ్ళకి మనకి ప్రత్యక్ష. ఎందుకనే వేదం ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోహో యో అలౌకికం ఉపాయం వేదయతి జ్ఞాపయతి వేద. అందుకని అప్పుడప్పుడు ఈ యాగాల్లో చేసుకున్నందువల్ల ఏమి లాభం అంటే దేశానికి అరిష్టం పోతుంది ఒకటి, ప్రజలకు కొన్ని పాపాలు పోతాయి ఒకటి, రెండవది కొన్ని వాళ్ళు అనుకునేటువంటి కోరికలు మంచి కోరికలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక దేశంలో మంచి మంచి భావాలతో
మంచి మంచి వారిని అందరినీ బాగా తయారు చేయాలి, మన ఇంట్లో కూడా వంశంలో ఎప్పుడు అభివృద్ధి ఉండాలి, ఇలాంటివన్నీ ఈ ప్రపంచంలో మనకు ఉన్నాయి. కాబట్టి అలాగనే ఇప్పుడు మనకు అనారోగ్యం ఉన్నది, అది వాళ్ళంటే అది మహామృత్యుంజయ యాగం దానికి చేయాలి. ఈ ప్రకారం రాజసీ యాగాలు అవి కూడా ఈ ధనార్జన వీటి కోసమే ఉంటాయన్నమాట. అందుకని అప్పుడప్పుడు యాగం చేస్తూ ఉంటుండాలి. మరి ఇప్పుడు మనకేంటి అన్నాద్భవంతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ అని చెప్పుకొచ్చారు కదా. అందుచేత మనం చేసే యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవిద్ధి. మన యజ్ఞం వల్ల ఏంటి ఇంకా లాభం, మన యాగాల వల్ల సకాలంలో వర్షాలు పడుతుంటాయి, సస్యశ్యామలంగా ఉంటుంటుంది. అందుకని యజ్ఞం అన్నటువంటిది చేయాలి. యజ్ఞో వై విష్ణు, అది భగవంతుని యొక్క స్వరూపమే. అందుచేత యాగములు యజ్ఞములు ఇవన్నీ మనం చేస్తూనే ఉంటుండాలి ఎప్పుడు కూడా. ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చేసుకోవడం అనేది అవును, ఎలా చేసుకోవాలి? నిత్యాగ్నిహోత్రం అన్నటువంటి దానికి ఏమిటంటే ఎల్లప్పుడూ దాన్ని మనం ఎక్కువగా కాకుండా సంగ్రహంగా మనం నిత్యాగ్నిహోత్రం చేసుకోవాలి. అది పూర్వం ఏమిటంటే నిత్యాగ్నిహోత్రుని పేరు, వాళ్ళు ఎప్పుడూ నిత్యాగ్నిహోత్రం చేస్తారు. వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే నిత్యాగ్నిహోత్రులకి ఉపనయనం అయిపోయిన తర్వాత వాళ్ళ అగ్ని ప్రారంభిస్తారు. అది మళ్ళీ వారు శ్మశానానికి వెళ్ళిపోయిన దాకా అయిపోయినప్పుడు ఈ అగ్నితో వారికి దహనం చేస్తారు. అది నిత్యాగ్నిహోత్రులు వాళ్ళు. ఏమిటి అయితే మనం ఏమిటంటే నిత్యాగ్నిహోత్రంలో సంగ్రహంగా పెట్టుకొని చక్కగా ఆ గణపతికి అలాగే కొన్ని నవగ్రహాది దేవతలకి మనం రోజు కూడా అలాగే ఏదైతే మనకి ఇష్టదేవత ఉందో ఆ ఇష్టదేవతకు సంబంధించినవి కొన్ని ఇవన్నీ మనం సెలక్షన్ చేసుకొని వాటికి మనం అన్ని సంగ్రహం ఉండాలి. అన్నీ పెట్టుకుంటే మనకి రేపు పనులు కదా అన్నీ. అందుకని సూక్ష్మంలో మోక్షంలాగా అది రోజును మనం చిన్నది పెట్టుకొని దాంట్లో రోజు చేసుకుంటే అది మంచిది, అది పరిశుద్ధం అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు సమస్త దోషాలు పోవడానికి ఉంది. అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉండే దానివల్ల కూడా దానివల్ల ఏమవుతుందంటే ఏవైనా పాప పనులు చేయాలంటే ఓ భయాన్ని పుట్టిస్తుంటుంది అనమాట. అది 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 అలాగా. సూర్యుని ఉపాసన చేసినప్పుడు ఏ మంత్రంతో మనం చేస్తే బాగుంటుంది? సూర్యుని యొక్క శక్తిని మనం తీసుకోవడానికి ఎలా అంటే ఇప్పుడు మనకి ఏమిటంటే సూర్యోపాసనలో మనకి మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడికి ఉపాసించేవారు కొన్ని ఓం హ్రాం మిత్రాయ నమః, ఓం హ్రీం రవయే నమః, ఓం హ్రూం ఆదిత్యాయ నమః అని ఇలాగా ఉంటాయి. అందులో ఏమిటంటే ఆ సూర్యుడికి ఉన్నటువంటి మంత్రం ఒకటి ఉంది. కాబట్టి ఓం రామ్ మిత్రాయన ఒక మంత్రం ఉన్నది. ఎందుకంటే అందరికీ చేస్తాడు. మనకు కావలసింది ఏమిటి అంటే అందులో రెండు, ఒకటి ఆదిత్యనే తీసుకున్నా, లేకపోతే సూర్యుడు ఓం శ్రీ సూర్యాయ నమః, లేకపోతే ఓం ఆదిత్యాను, ఈ రెండు ఏదో ఒకటి తీసుకున్నా చాలు. మామూలుగా యోగాసన సూర్య నమస్కారం అన్నప్పుడు 12 చదువుతూనే ఉంటుంటారు, ఒకసారి ఒకటి వేస్తూనే ఉంటుంటారు. కొంతమంది ఏంటంటే ఆదిత్య హృదయం అని చదువుతూ ఉంటారు. అదంతా టైం ఎక్కువ ఆ టైం ఉన్నోళ్ళు అది చదవచ్చు. ఏమిటంటే అగస్త్య రాములు వారు చెప్పినటువంటిది దీనికోసం మనం ఎల్లప్పుడూ ఆరోగ్యప్రదంగా ఉండడానికి ఓం ఆదిత్యాయ నమః లేక ఓం సూర్యాయ నమః ఈ రెండిట్లు ఏదున్నా చాలు. అది అనమాట ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే ముందు ప్రధానం. అందుకు మనం ప్రతిరోజు సూర్య నమస్కారం అనేది ఉండాలి. లోకానికి వెలుగునిచ్చేవాడు ఆయనే కదా. ఎప్పుడు కూడా అంటే ఒకటే ప్రశ్న, మాకు ఈ జన్మ ఈ జీవితం చరితార్థం కావాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ సాధన చేయాలి? ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. ఈ జన్మ ఇహపరములు మనము సాధించాలి అంటే, ఇహంలోనూ సుఖాన్ని పొందాలంటే, మనం జన్మ ధర్మార్థ కామ మోక్షంలో చివరిదైన మోక్షాన్ని కూడా మనం సాధించాలి అంటే రెండింటికి సాధనే అవసరం. అది కాబట్టి సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. కాబట్టి సాధన చేతనే ఏ పనైనా సాధ్యమవుతుంది. సాధన లేనిదే ఏది సాధ్యం కాదు. మనం ఒక కుండను తయారు చేయాలి అంటే దానికి మట్టి ఉన్నా మనకి సాధన ఉండాలి. అది దాని ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఉదాహరణది. ఒక వస్త్రం ధరించాలి అంటే ఏ సాధన చేస్తే ఈ వస్త్రం అయింది అని మనకి కావాలి. అది దూది నుంచి వస్త్రం అయ్యే సంగతి అందరికీ తెలిసిందే. ఒక ఆభరణం కావాలి అంటే దానికి బంగారం ఉంది, కానీ ఆ బంగారం ముద్ద పట్టుకుంటే అది ఆభరణం అవ్వదు. దానికి సాధన చేసిన చేతే బ్రహ్మాండంగా ఈ లోకంలో అలంకరింపబడుతూ ఉన్నారు అందరూ కూడా. ఒక నెయ్యి కావాలి మనకి, లేక పెరుగు కావాలి. మరి సాధన లేకపోతే అది అవ్వదు. ఆవు కేవలం పాలే ఇస్తుంది కానీ డైరెక్ట్గా పెరుగు నెయ్యి ఇవ్వదు. అది పాలు పెరుగు కావాలంటే సాధన కావాలి, పెరుగు నెయ్యి కావాలంటే సాధన కావాలి. అలాగే సామాన్యమైన లోకంలో సాధన వల్లనే సాధ్యము మనకి లభిస్తూ ఉన్నది. అలాగనే ఈ లోకంలో మనం సుఖము పొందాలంటే సాధన ఉండాలి. అందరూ కూడా సుఖం కావాలని కోరుతారు, కానీ సుఖానికి కావలసిన సాధనలు మాత్రం చెయ్యరు. ఆ సాధన చేయకపోవడం వల్ల సుఖానికి ఆపోజిట్ దుఃఖం అనిపిస్తూ ఉన్నాం అందరం కూడా. అర్థమైంది కదా? అందుచేత అందరూ దుఃఖం మా భూత్ అంటారు, దుఃఖం మాకొద్దు. అది ఎక్కడి నుంచో వచ్చి అంగం నుంచి వచ్చి మన నోట్లో పడిపోయినట్టుగా దుఃఖం మాకొద్దు అంటారు, సుఖం కావాలంటారు. కాబట్టి సుఖము కావాలన్నప్పుడు దానికి సాధన ఉందన్నమాట. మనకేమిటి అంటే ప్రమాణ గ్రంథం మానవ మాతృనికి వేదము అని ఇంతకుముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఇది అందరికీ నోటెడ్ అయిపోయే ఉంటుంది. అందుచేత మరి వేదంలో చెప్పినవన్నీ సాధనలు అన్నమాట. వేదం అన్నటువంటిది గ్రంథం ఏమిటి అంటే సాధనా గ్రంథం. కాబట్టి వేదం అన్నటువంటిది సాధనా గ్రంథం కాబట్టి వివిధమైనటువంటి ఉపాయాలను అందులో ఇచ్చారన్నమాట. మనకి ఇష్ట వస్తువు అనేది ప్రాప్తి కావాలి అన్నా ఒక సాధన, అనిష్ట వస్తువు పరిహారం కావాలన్నా అదొక సాధన. రెండు సాధనలు ఇక్కడ. అది స్వర్గలోకంకి వెళ్ళాలన్నా ఒక సాధన, ఏ లోకం వద్దు ఇక్కడ మోక్షం పొందాలన్నా ఇదొక సాధన. మొత్తం మన వేదంలో అనేక రకరకాలైన సాధనలన్నీ ఉన్నాయి. అనారోగ్యంగా బాగుపడేవాడికి ఆరోగ్యం కావాలంటే ఒక సాధన అన్నమాట. ఈ ప్రకారముగా వేద గర్భితంలో ఉన్నటువంటి మూలాలన్నీ కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు మనకేమిటంటే మహర్షులు అందరూ కూడా ఒక స్మృతుల రూపంలో మనకు అందజేసేసారు. ఆ మంత్రాలు చదివి అర్థం చేసుకోలేమని. అలాగనే ప్రజ్ఞావంతులు ఉన్నారు చాలామంది, మేధావంతులు. వారు ఆగలిస్తే పేగులు లెక్కట్టే వాళ్ళు. అలాగే ఒకసారి చూశారంటే దాని మూలం ఏమిటో వారి యొక్క శక్తి ద్వారాగా మనకు అందజేస్తున్నారు. అందుచేత ఆ విధంగా సుఖానికి సాధన ఏమిటి అంటే జీవితంలో ఒక ధర్మాన్ని సాధించడం, ఆ ధర్మ సాధనే మనకు కావాలి. అది ధర్మ సాధనలో ఇది ధర్మ సాధన అని తెలుసుకోవడానికి తగినటువంటిది ముందు తెలుసుకోవాలి. అది
కుండ తయారు చేయాలి అంటే చేయలేం. అది ముందు తెలుసుకోవాలి. కుమ్మరవాడి దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలో వాడి దగ్గర తెలుసుకోవాలి. వాడప్పుడు అలాగని ఇప్పుడు మనకు ఉన్నాయి ఫ్యాక్టరీలు, అనేకమైనటువంటి ఔషధాలను తయారు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు ఒక సాధన చేసి ఆ సాధన ద్వారా లోకానికి మెడిసిన్ అందిస్తూ ఉన్నారు. దానికి తెలుసుకోవడానికే ముందు ఈ కాలేజీలు, ఈ స్కూళ్ళు, ఈ బీఫామ్లు, ఎంఫామ్లు, ఎంటెక్లు ఇవన్నీ కూడా ఆ వస్తువును తయారీ సాధనకి యోగ్యమైనది ఒక శాస్త్రం అన్నమాట. ఈ శాస్త్రాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకొని ఇంతకుముందు ఉన్నారో అటువంటి వాళ్ళ ఆచార్యుల ద్వారా తెలుసుకొని ఈ లోకంలో ఫ్యాక్టరీలన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ ఫ్యాక్టరీలన్నీ దేనికి? ఈ శరీరం అనే ఫ్యాక్టరీ కోసమే ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా మనకు లోకంలో ఎన్నైతే ఉన్నాయో ఈ షాపింగ్ మాల్లు కానీ లేకపోతే ఫ్యాక్టరీలు కానీ ఈ సమస్త ఫ్యాక్టరీలు కొన్ని కోట్లు ఉంటాయన్నమాట. ఇది దేనికోసం అంటే ఈ శరీరం గడవడానికి అన్నమాట. కాబట్టి ఈ శరీరాన్ని ద్వారా మనం సాధించవలసిన విషయాల్ని తెలుసుకోవాలి మనం. అందుచేత అభ్యుదయానికి నిశ్రేయానికి హేతు ఏమిటి అంటే ధర్మ సాధన. అభ్యుదయం అంటే లోకంలో ఎల్లప్పుడూ చాలా హాయిగా ఉండాలి, ఉండడానికి మంచి ఏసీ రూములు ఉండాలి, మన ఇదిలోనికి వెళ్తే చాలా నమస్కారం అండి అనాలి. అటువంటి పరిస్థితులు మనకు కలగాలి అంటే మనం చేసిన ధర్మ సాధన మీద ఆధారపడి ఉన్నది. వెళ్తూ ఉంటుంటే 10 మంది అందరూ కూడా నమస్కారం సార్, నమస్కారం సార్ అంటూ ఉంటుంటారు. మరి వీళ్ళందరూ అనాలి అంటే మరి దానికి ఆయన ఏ సాధన లేకపోతే అంటాడు. కాబట్టి ఒక సాధన చేసి ఉన్నారు. అందుచేత ఇప్పుడు కూడా ముందు సాధన ఏమిటి కావాలి అంటే ఫస్ట్ సాధన మన వల్ల ఇతరులకి ఈనాడు హాని కలుగకూడదు. ఇది మొట్టమొదటి సాధన. కాబట్టి దానికి ఎందుకు అంటే వ్యాసుల వారు చెప్పేశారు. ఎందుకంటే శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ వినాశనం. అయ్యా కోట్ల కొలది శాస్త్రం యొక్క సారాన్ని చెబుతున్నాను వినండి. మీకు మొట్టమొదటి సాధన. ఎందుకంటే ఇతరులకి ఏనాడు ఉపకారం చెయ్యాలనే బుద్ధి మానవుడికి ఉండడం ఇది ఒక మంచి సాధన అన్నమాట. ఇవన్నీ మనం ఏమిటంటే నేర్చుకోవాలి. ఉపకారం చెయ్యాలని ఉండదు. ఒక ఆయన కాశీ వెళ్ళాడు, స్నానం చేసుకొని విశ్వనాథ దర్శనకి వెళ్ళడానికి. పాప స్నానం చేస్తూ ఉంటుంటే ఒక తేలు వచ్చి టక్కున కాటు వేసింది. అదే తేలు మళ్ళా కాటు వేస్తే ఏం చేస్తాం? దాని అంతు చూసేస్తాం. కాబట్టి ఆయన ఏమీ లేకుండా ఆయన అలా మెల్లగా తీసి ఆ గొట్టు మీద వేసేవాడు. మళ్ళీ ఇది స్నానానికి వేసి అది కాటు వేస్తూనే ఉంటుంటాడు. అక్కడ పక్కన వాళ్ళు అన్నారు, ఆ తేలు కాటు వేసి తీసి పారేయకుండా గొట్టు మీద తీస్తున్నాయి ఏమిటి అప్పటి ధ్యానం నీకు తెలీదా అని వీళ్ళందరూ ఉన్నవాళ్ళు ఆ స్వామీజీని అడిగారు. అయ్యా దానికి కుట్టే స్వభావం అది మార్చుకోలేదు, నాకు రక్షణ చేసే స్వభావం నేను మార్చుకోలేను. అందుచేత నా వల్ల ఇతరులకు ఎప్పుడూ అపకారము కలుపుది నా సాధన. కాబట్టి అందుకే అపకారిక ఉపకారము నెపమెన్నక చేయవాడు నేత్పరసుమతి అన్నాడు. ఉపకారికి ఉపకారం చేయడంలో పెద్ద విశేషణ సాధన కాదు. ఉపకారికి ఉపకారం చేయడం సాధనే, కానీ ఇంకా విశేష సాధన ఏమిటి అంటే అపకారికి ఉపకారం చేయడమే విశేష సాధన. అది మనం అభ్యాసం చేసుకోవాలి. లేకపోతే అపకారికి ఉపకారం చేయాలంటే అది జన్మలో చేయలేడు. ఒకరు తిట్టేవాడికి మాటికి నీ ఎంత గొప్పవాడు లేడు అనాలంటే అది మన వల్ల కదా సాధన. అందుకే అభ్యాసం చేసుకుంటే అందరి వల్లే అయిపోతుంది. ఇప్పుడు ఏకనాథ స్వామికి ఒకరు ఏం చేశారు, స్నానం చేసి వస్తూ ఉంటుంటే ఏదో కారణాలు ఆయనకు ఒక కార్యసిద్ధి కావాలి, ఆయన మీద ఊసేవాడు. వస్తే ఆయన చక్కగా ముఖం తుడుచుకొని మళ్ళీ స్నానం చేసేవాడు. అర్థమైందే? ఏమిటంటే ఆయన ఎందుకు ఓర్పు అన్నటువంటిది ఒక సాధన పెట్టుకున్నాడు జీవితంలో. ఎందుకంటే ఓర్పు కంటే అధిక సాధన లేదు. ఇంట్లోని శాంతిగా ఉండాలన్నా ఓర్పు అనే సాధన, ఆశ్రమాల్లో శాంతి వాతావరణం రావాలన్నా ఓర్పు అనే సాధన, గుళ్ళోని కావాలన్నా అదే సాధన, అదే ఉద్యోగాలు కావాలన్నా సాధన. సాధన అన్నటువంటిది మన నిత్య జీవితంలో మొట్టమొదట మన శాంతియుతంగా ఉండే సాధన నేర్చుకోవాలి మనం అందరం.
ఈ సాధన ఏం చేస్తుందంటే ఒకటి మనకి మేలుని కలిగిస్తూ ఉంది, రెండు పుణ్యం వస్తూ ఉన్నది. మనం ఓర్చుకునే దాంట్లో ఏమవుతుంది అంటే పుణ్యం అనేది యాడవుతుంది, రెండవది ఎదుటివాడు మార్పు అయ్యేదానికి అవకాశం ఉంది, ఇక మూడవది మనకు మనశ్శాంతి అవుతుంది. అందుచేత కృష్ణుడు కూడా అర్జునుడు చెప్పాడు ఏమని, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ తాన్ తితిక్షస్వ భారత అన్నాడు. నీకు సాధన చెబుతున్నాను, ఎందుకంటే సమాధి షట్క సాధనము అంటారు. సాధన చతుష్టయ సంపత్తిలో శమము, దమము, ఉపరతి, తితిక్ష ఇది మనం చెప్పుకునేది. శ్రద్ధ ఆరు అనుకోండి. ఆ సాధనలో మానవుడు కొన్ని సాధనలో తితిక్ష అంటే ఓర్పు అనేది ఒక సాధన. ఈ సాధన అన్నటువంటిది ఏం చేస్తున్నది అంటే ఓర్పు ఉంటే మహా రగుడుతున్న అగ్ని మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఆరిపోతుంది. అలా ఎదుటివాడు కోపంగా ఉన్నప్పుడు మన సాధన ఏం చేయాలి, వాడి మీద మళ్ళీ కోపం పడితే నెయ్యి వేసినట్టు అవుతుంది అన్నమాట, ఆరదు అగ్ని. అలాగా అర్జున శీతోష్ణ సుఖదుఃఖేషు వస్తాయ్యా. ఇంద్రియానికి విషయానికి సంబంధం పెట్టినప్పుడు సుఖము దుఃఖము కలగడం సహజం, కానీ నువ్వు నేర్చుకునే సాధన ఏం చేయాలి, అది ఆ సుఖ దుఃఖాలని ఓర్చుకునే సాధన నీకుంటే నీవు ద్వంద్వాతీతుడు అవుతావు అన్నారు. అందుచేత మొట్టమొదట మనకి ఈ విధముగా ప్రతిదీ కూడా ఇతరులకి అపకారాన్ని చేయకూడదు అన్నటువంటిది ఒక సాధన. ఇతరులకి చేతనైతే ఉపకారం చేద్దాము అన్నది ఒక సాధన. పెద్దవాళ్ళు కనబడగానే నమస్కారం చేయడం ఒక సాధన. ఇది అన్నమాట. ఎందుకు అది ఏం చేస్తుందంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తూ ఉన్నది. ఒకరు నీవు సుఖీభవ అన్నారు, ఊరకన్నా సుఖీభవుతారు. వారు చేసినటువంటి ధ్యాన తపస్సులలో ఈ సుఖీభవ వాక్కుతో వీళ్ళకి ప్రవేశిస్తుందన్నమాట. అది వాళ్ళు చేసినటువంటి ధ్యాన తపస్సుల్లో నీవు సుఖీభావం అన్నప్పుడు ఇది ప్రవేశిస్తూ ఉన్నది. ఏ సాధన ద్వారా ఏదో కొంత మనము పుణ్య యజ్ఞము, యాగము, పూజో, పురస్కారం, దానం చేస్తే ఏ పుణ్యం వస్తూ ఉన్నదో పెద్దవాళ్ళు కనబడగానే వాళ్ళకి నమస్కారం చేసే సాధన ఉంటే 10 పైసలు ఖర్చు లేకుండా ఆ పుణ్యం ట్రాన్స్ఫర్ మనకు అవుతుంది. మరి ఏదైనా పూజ చేస్తే ఒక 1000 రూపాయలు 500 ఖర్చు, మరి ఉత్తమోత్తములు కదా ఒక నమస్కారం చేసామంటే ఎంత ఖర్చు, దానివల్ల ఏముంది, ఏమీ లేదు. మనకి తిరగ వ్యాయామం, ఇలా నమస్కారం పెట్టేసి ఈ చదివే కదిలి ఇది ఒక లాభం, ఈ నమస్కారం ఒక లాభం, ఈ సాధన అన్నమాట. కాబట్టి మొట్టమొదటి ఏమిటి అంటే మనం ప్రతినిత్యము జీవితములో తెల్లవారు లేచి నుంచి సాయంకాలం వరకు మనం చేసినటువంటివి సాధనగా మార్చుకోవాలి. అదే మన పనులన్నీ కూడా సాధనగా. ఎవరితోనైనా మాట్లాడతాం, ఆ మాటలలో ఇతరులకి బాధపడే వాక్కుని ఎప్పుడూ మనం ప్రసారం చేయకూడదు. ఇది మహాసాధన. ఇతరులకి అందుకే పూర్వం చెప్పారన్నమాట, నొప్పింపక తాను అవ్వక అన్నాడు. ఇతరులు నొప్పించకూడదు, తాను అవ్వకూడదు. ఒకవేళ తాను నచ్చినా పర్లేదు, ఇతరులకు మాత్రం నొప్పి కొరకు చేయకూడదు. ఇదొక సాధన. ఇతరుల్ని హింసించడం మహా పాపం. అందుకే అన్నారు అహింస పరమో ధర్మ అని ఒక సాధన మనకి వేదవాక్యాన్ని బుద్ధుడు కూడా చాటాడు అన్నమాట. బుద్ధుడు ఆ వాక్యం ఎక్కడే తీసుకున్నాడు, మా హింస సర్వభూతాని అని వేదవాక్యది. మా హింస, మా అంటే నిషేధం. ఏ వ్యక్తికి కూడా నీవు హింస చేయకు. ఎవరికి? సర్వభూతాని, వారి దేవతలైనా సరే నువ్వు హింస చేయకూడదు వాళ్ళకి. పశుపక్షులని హింస చేయకు, అలా మానవులైన హింస చేయకు. సర్వభూతాన్ని అనేది అది బహువచనం. అందుచేత మా హింస, హింస మా అంటే వద్దు అని. అందుకే అతను దాన్ని ఏం చేశాడు, అహింస పరమో ధర్మ. కాబట్టి మనము ఇతరులకి వాక్కు చేత కానీ, శరీరం చేత కానీ, మనస్సు చేత కానీ బాధ నొందించుకుంటూ ఉండడమే ముఖ్యమైన సాధన. దీనివల్ల ఏమిటంటే మనస్సు ప్రశాంతత వచ్చేస్తుంది. ఎదుటివాడికి బాధ పెట్టామనుకోండి, ఆ పాపం మనకి ఏదో రూపంలో బాధను కలిగిస్తూ ఉంటుంటుంది.
అయినా సరే వీడి రజోగుణం వల్ల దానివల్ల నాకు బాధ వచ్చింది అనుకోడు అనమాట. అదే సత్వగుణముడైతే రే బాబు ఇందాక వాడికి ఒక మాట అన్నాను వెంటనే నాకు నష్టం కలిగిందిన వాడికి అర్థం ముఖం కనబడుతుంది. ఈ రజోగుణం వాడికి అంత కనబడదు, నీటిలో ముఖంలాగా ఉంటుంది అన్నమాట. అదే తమో గుణం వాడికి అసలే ఉండదు, గోడ మీద మన ముఖం కనబడదు, ఏడవదు, అలాగుంటుంది వాడి బతుకు. అందుచేత మనము ఈ ప్రకారముగా సత్వగుణానికి రావాలి, అది అన్నమాట. ఈ విధంగా సాధనలో మనం ఏమనుకుంటున్నామంటే ఏదో సాధన 24 గంటలు కూర్చోడు, అది ఉన్నాయి చెప్పుకుందాం. ఆ సాధన మొట్టమొదటి ఏమిటి అంటే మన కూర్చొని మనం సాధన కాదు. ఇప్పుడు మనం లోకంలో వ్యవహరించు సాధనలు ఏమిటని తెలుసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే వ్యవహారం చేయకపోతే శరీరయాత్ర గడవదు. కాబట్టి శరీరయాత్ర గడవడానికి ఆ ఎవరైనా వ్యవహారం అని చేయాలి. పీఠాధిపతి అయినా చేయాలా, జగద్గురువు అయినా చేయాలి, సన్యాసి అయినా చేయాలి, సంసార అయినా చేయాలి. వ్యవహారం లేదే శరీరం రావడమే వ్యవహారం చేయడానికి వచ్చింది. ఆ వ్యవహారం ఏమిటి అంటే అది ఒక ధర్మంగా మార్చుకోవాలి. ఆ వ్యవహారం పారమార్థిక వ్యవహారము అవి ఉండాలి, కానీ అది మాత్రం అపారమార్థికంగా ఉండకూడదు. ఆ వ్యవహారం అనేది. అందుచేత ముఖ్యంగా మన సాధన ఇంతవరకు ఏం చెప్పుకున్నాం మనం సాధనలోనూ, మన వలన ఇతరులకు అపకారము కలుగకూడదు. ఇది ఎవరు చెప్పారయ్యా మరి ఈ సాధన అంటే వ్యాసులు వారు చెప్పేశారు. రాసి ఎన్ని గ్రంథాలు చదివినా సరేనయ్యా శ్లోకార్థేన పరోక్షమే. ఎందుకంటే ఈ కంప్యూటర్ కాలంలో అందరూ షార్ట్ కట్నే ఉపయోగిస్తారు. విశాఖపట్నము అని పిలడానికి కూడా అంత టైం చాలదు మనకి, అందుకే విఎస్పి అనేస్తామన్నమాట. అందుకనే ఆ ప్రకారంగా భగవంతుడు కూడా వ్యాసుల వారు ఈ శాస్త్రాలు చదవాలంటే అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలః బహవస్య విఘ్నాః యత్ సారభూతం తదుపాసితవ్యం. ఎలాగయ్యా అంటే హంసో యదా క్షీరమివాంబ మిశ్రం ఒక ఉదాహరణ ఇచ్చేశారు. హంస ఎలాగా 5 లీటర్ నీటిలో 1/2 లీటర్ పాలు వస్తే అది కేవలం 1/2 లీటర్ పాలని తీసుకొని 5 లీటర్లు మనకు వదిలేస్తుంది అన్నమాట. అలాగనే మనము కూడా ఆ సారం అన్నటువంటి చూసుకోవాలి ప్రతి దాంట్లో నిత్య జీవితంలో. అందుకే మనకి ఇప్పుడు అటువంటి సారం ఇవన్నీ ఏం చేయాలి, మనం చేయవలసినటువంటి సాధనలన్నీ ఒక కాగితం మీద రాసుకోవాలి ప్రతి వారు కూడా అన్నారు, లేకపోతే అవదు. ఎందుకంటే ఈ మతిమరుపు మనందరికీ ఈరోజు జ్ఞాపకం ఉండదు, రేపు జ్ఞాపకం ఉండదు. ఇంకా 4 రోజులు అది చేయకపోతే అది ఎప్పుడో ఎక్కడో చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. ఏమి ఇక్కడే శ్రీ సన్నిధి ఛానల్లోనే చెప్తున్నట్టు అనిపించదు, సంవత్సరం ఒకసారి చూస్తే అర్థమైంది కదా. అందుకు సాధన అనేది ఏమిటి అంటే ప్రతిదీ భగవద్గీతలో మనకు భగవంతుడు చెప్పాడు. ఉదాహరణ చెబుతూ ఉన్నాను, సంగ్రహంగా మీకు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఉదాహరణ చెబుతున్నాను. ఇలాగే ఉన్నాయి ఇవన్నీ. అద్వేష్ట సర్వభూతానం అనేది ఇప్పుడు మొట్టమొదటి మనకి చెప్పుకున్నది అదే. ఏ ఒక్క వ్యక్తి యందు ద్వేషబుద్ధి లేకుండా ఇతరులకు మన వల్ల కష్టం కలగకుండా ఉండమని. ఇక రెండవది మైత్ర అన్నాడు, మిత్రత్వం. స్నేహం అనేది కూడా ఒక సాధన. ఇప్పుడు స్నేహం ఎలాగవుతుంది చెప్పండి, మనం మన స్టైల్లో ఉంటే అవదు. ఆ కనబడే వ్యక్తికి నమస్కారం సార్ అన్నాం అనుకో, అయిపోయింది. వాడి ముఖం మనకు తెలియదు, అర్థమైంది కదా. అమెరికాలో అక్కడ ఫ్లైట్లో దిగుతాను అప్పుడప్పుడు, అక్కడ దిగినప్పుడు డీసీలో కానీ డల్లస్లో కానీ అక్కడ హౌ ఆర్ యూ అంటారు. వాళ్ళ ముఖం మనకు తెలియదు, మన ముఖం వాళ్ళకి తెలియదు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు హౌ ఆర్ యూ అంటారు అంటాను నేను అప్పుడు. ఆన్సర్గా చూసారా, ఆ మాటలోనే ఇద్దరికి మిత్రత్వం వచ్చేస్తూ ఉన్నది అనమాట. అది మనకి మిత్రుడు అంటే ఏది 24 గంటలు మనకు సహాయం చేసేవాడు మిత్రుడు కాదు. వాడు ఎలాగా మిత్రుడే అనుకో, కానీ మన సాధన ద్వారా మనకి మిత్రత సంపాదించుకోవాలి. ఎదుటివాడు రాగానే మనం ఏం చేయాలి, నమస్కారం సార్ అనాలి. అప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనకి వాడు కూడా మనకి మిత్రుడు అవుతాడు. ఇప్పుడు గీతలో చెప్పినవన్నీ సాధనలే కదా. మైత్ర అన్నారు. మైత్ర అంటే మిత్రత్వం. అప్పుడు ఏమవుతున్నదంటే వీడి హృదయం ద్రవిస్తుంది, వాడి హృదయం ద్రవిస్తూ ఉన్నది.
ఇద్దరు హృదయం ద్రవించినప్పుడు ఒక మోసానికి చేయడానికి మనకి బుద్ధి రాదు. ఏమంటారు, ఇద్దరూ ఏకత్వం అయినప్పుడు మోసం అక్కడ జరగదనమాట. ఎందుకంటే ఆ భావాలు మారిపోతూ ఉంటాయి ఒకరిని చూసి ఒకడు. అందుచేత ఇతరులతో మైత్రి మనం సంపాదించుకోవాలి. అందుకనే మైత్రీ కరుణ ముదితుపేక్షాణం సుఖదుఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత చిత్తప్రసాదనమని మనకి పతంజలి యోగ సూత్రంలో చెప్పినాడు. మైత్రి అన్నటువంటిది చాలా ఉండాలి, స్నేహం చేసుకోవడం కూడా మంచిది, అది చెప్పారు. ఈ ప్రకారముగా మనము ఈ గుణాలన్నీ ఏమిటి అంటే ధర్మము అనిపించుకుంటాయి. ధర్మం అనిపించుకున్నదల్లా మనకి ప్రమాణ గ్రంథమైన వేదం చెప్పినటువంటి ఆచరించడానికి యోగ్యమైన విషయాలే ధర్మం అన్నమాట. ఇవన్నీ ఏమంటారు, ధర్మ సాధనలు అంటారు. ఈ అన్నిటికీ ధర్మ సాధనలు అనే పేరు. ఈ సాధన వల్ల ఏమిటంటే ధర్మము విజీకొల్టు పుణ్యము, అదే అన్నమాట. ధర్మానికి అంటిపెట్టుకున్నది పుణ్యము, అధర్మానికి అంటిపెట్టుకున్నదల్లా పాపం అన్నమాట. ఈ జీవితంలో మనం హాయిగా ఉండాలి, ఇంట్లోను కానీ ఈదులోను కానీ అనారోగ్యం లేకుండా ఉండాలి అన్నా, ఏది ఉండాలన్నా మనకి చేతిలో పుణ్యం ఉండాలి. ఈ పుణ్యం అనేది ధర్మ సాధన వల్లే వస్తుంది, కానీ ఇంకో దానివల్ల మనకి రావడానికి అవకాశమే లేదు. అందుచేత మనకి మా పెద్దవాళ్ళు చెప్పారు, ధర్మో రక్షతి రక్షిత. ఇది ధర్మ సాధన వల్లనే నీవు రక్షింపబడుతావు అని చెప్పాడనమాట. రక్షింపబడతావంటే ఏమిటి, ఏ విధమైన దుఃఖం లేకుండా హాయిగా అందరూ గౌరవించేటట్టుగా. మనం ఇంటర్వ్యూకి వెళ్ళాం, వెంటనే సెలక్షన్ అయిపోతున్నారు కొంతమంది 20 ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే సెలక్షన్ కావడలే. ఎందుకంటే వీళ్ళు సాధన లేదు, వీడి సాధన లేక, ఆ ధర్మబుద్ధి లేక, ఆచరణ లేక వాడు ఫెయిల్ అయిపోతుంటాడు. అర్థమైంది కదా. ఈ ఆచరణ ఉన్నవాడు చక్కగా ఉంటాడు. అందుచేత ఈ ప్రకారముగా మనము చెయ్యాలి. ఇవన్నీ ఏమిటి అంటే ఇతరులకి ఉపయోగపడే పనులన్నీ సాధన ఒకటైపోయింది. ఇప్పుడు మనం మరి కొంచెం స్వయం వద్దాం అన్నమాట. మనం ఏం చేయాలి, ప్రతి వాళ్ళము కూడా తెల్లవారు లేవాలి. లేచిన తర్వాత మన దైనందిక జీవితంలో మొట్టమొదటి సాధన ఏం చేయాలి, మనం ఫస్ట్ లేస్తాం, లేవగానే ముందు సాధన ఏం చేయాలి అన్నటువంటి. ఎందుకంటే అంతటా వ్యాపించినటువంటి ఆ పరమాత్మకు ఒక నమస్కారము అన్నటువంటిది చేసుకోవాలి. అదే అన్నమాట. ఫస్ట్ లేవగానే మన గురువు గారికో లేకపోతే దేవుడికో మనము ఒక నమస్కారం చేసుకోవాలి. ఇది ఒక సాధన లోకంలో. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవేమిటి దేవోభవ. అందుచేత మాతాపితృ నమస్కారం చేయడం ఒక సాధన, దైవానికి నమస్కారం చేయడం ఒక సాధన, గురువులకు నమస్కారం చేయడం ఒక సాధన. ఇది మొట్టమొదటి లేవగానే ఆ మంచం దిక్కముందే మనం ఒక నమస్కారం చేసి మంచం దిగాలి. అది ఇంకా కొంతమంది భూదేవి కూడా ఒక నమస్కారం చేస్తారు. ఎందుకమ్మా, నీ భూమి మీద తిరుగుతూ ఉంటుంటాం, ఆ తిరిగేటప్పుడు మా వల్ల ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటుంటాయి, ఆ నష్టాలు వచ్చిన పాపాన్ని మా దగ్గరికి రాకుండా చెయ్యని మొట్టమొదటి అమ్మవారికి నమస్కారం భూదేవికి. అలాగనే లేవగానే 4 దిక్కులు తిరిగి ఒక నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే అన్ని దిక్కుల్లో అన్ని దేవతలు ఆశ్రయించుకుని ఉన్నారు కాబట్టి మనం అప్పుడు చేయించిన స్వామి అని అడగొచ్చు. మీరు చేవి తప్పులే. స్నానం చేసిన తర్వాత ప్రదక్షిణం అనేది దేవుడి దగ్గర. అర్థమైంది కదా. ముందు లేవగానే ముందు తల్లిదండ్రులకు మనసులోనే స్మరించుకొని నమస్కారం చేసుకొని దేవుడు నమస్కారం చేసుకొని అక్కడే చుట్టూ నమస్కారం చేసుకోవాలి ఒక్కసారి తిరిగి. అది అప్పుడు ఏమవుతుందంటే ఈ సమస్త భూమంలో ఉన్న దేవతలు అందరికి కూడా నమస్కరిస్తున్నాను ఈరోజు నేను తెల్లవారు లేవగానే అని భావన. ఇది ఒక సాధన. ఇది అయిపోయిన తర్వాత మనం స్నాన సంధ్యాదులు చేసుకొని చక్కగా మనం ఒక దైవాన్ని ఆశ్రయించాలి. ప్రతివారు ఎవరికి మనకి ఏంటంటే అనేక దేవతలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒకటి దేవత ఇష్టపడుతుంటుంది. ఏ దేవత అయినా పర్వాలేదు. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితమిచ్చతి తస్య అచలాం పార్థ అన్నారు. తామేవ విదధామ్యం శ్రద్ధ. అందుచేత
మీరు గణపతి ఇష్టమైతే గణపతికి ప్రార్థించుకోండి. ఆ గణపతి కోసం సాధన చేసుకోవాలి. ఏం సాధన చేయాలి ఆ గణపతి కోసం? మనకి విష్ణు, ఈశ్వరుడు, గణపతి ఒకటి ఉదాహరణ చెప్పుకుంటాం. ఇప్పుడు మంత్రం ఏంటి ఉంటుంది గణపతికి అందరికీ తెలుసు. ఏదైతే పేరు పెట్టారో ఆ పేరు చతుర్థ విభక్తిలో మార్చుకోవడం ఇంకేమీ లే. గణపతియే నమః అంతే కూర్చోవాలి. ఇంకా కొంతమంది బీజాక్షరాలు అన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ అనుమానాలు, కొంతమందికి ఇప్పుడు ఉచ్చరించవచ్చో లేదు, ఎప్పుడైనా ఏది మీరు స్నానమైనా కూర్చొని లోకంలో ఓం గం గణపతి నమః కొంతమంది అంటారు. అలాగనే గణపతి నమః అని గణపతి భక్తులు అనుకోవచ్చు. అలాగనే విష్ణుమూర్తి భక్తులు ఏమన్నా ఓం నమో నారాయణాయ అది, లేక ఓం శ్రీ విష్ణవే నమః. ఈశ్వరుని భక్తులు ఏమనుకోవాలి? ఓం నమః శివాయ. అమ్మవారి భక్తులు ఏ అమ్మవారు అయితే ఆ అమ్మవారి పేరు పెట్టుకొని అనుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః అని జనరల్ అన్నమాట. అది అమ్మవారికి జగన్మాత కాబట్టి ఆ మంత్రం. ఆ ఉపాసకుల్లో కొంతమందికి నేను చేసే ఉపాసన దేవతకి ఇది వెళ్తుందో లేదని అనుమానం కొంతమందికి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఓం శ్రీ లలిత ఉపాసక లలితాదేవి నమః, అలాగే రాజరాజేశ్వరి నమః, అలాగనే వారాహి నమః. ఈ మధ్యన వారాహి దేవత కూడా మనకి ప్రబలంగా వస్తూ ఉన్నది. అందుచేత ఈ ప్రకారముగా అనుకోవాలి. అది ఎవరికి వారు ఒక 10 నిమిషాలు ఒక దగ్గర కూర్చొని చక్కగా అనుకోవాలి. ఇదన్నమాట. అనుకుంటే అప్పుడు ఒక శక్తి వస్తూ ఉన్నది, మనస్సు ఒక ఏకాగ్రత చెందుతూ ఉన్నది, ఒక దివ్యశక్తి లోపల ప్రవేశిస్తూ ఉన్నది. ఈ భావన చేసుకుంటూ ప్రతి వారు తెల్లవారు లేవగానే కనీసం ఎంత పని ఉన్నా ఒక 10 నిమిషాలైనా అనుకోండి. ఏంటంటే పని ఉంటుంది. ఇప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి మొట్టమొదటి సాధన ఇది. ఉదయం లేసి హాయిగా అది మనం చేసుకున్నాం అనుకోండి సాధన. దానివల్ల ఏమిటంటే ముందు రోజులో వచ్చేసినటువంటి సాయంకాలం వరకు ఏ పాపాలైతే ఉన్నాయో తెల్లవారులేసో 15 నిమిషాలు అనుకుండేసరికి 10 నిమిషాలు ఆ పాపాలన్నీ పటాపంచలైపోతాయి అన్నమాట. హరియను 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ హరి నీనామ మాహాత్యము హరి హరయని పొగడంగా సరి శ్రీకృష్ణ అన్నాడు. కాబట్టి ఏ నామమైనా పాపాన్ని పోగొడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఆ నామానికే పవర్ ఉందేమో, ఈ నామానికే పవర్ ఉందేమో, ఇది మళ్ళీ సందేహం వద్దు. ప్రతి నామము ఎక్కడి నుంచి వచ్చింది? తస్య వాచక ప్రణవ, ఆ పరమాత్మ నుంచి వచ్చినవి ఈ నామాలన్నీ. అన్ని నామాలకి పవర్ ఒక్కటే. ఇప్పుడు కరెంటు నుంచి మెయిన్లోకి తీసుకొని అక్కడేమో మన ప్లగ్గల్లో పెడుతుంటాం వాలర్స్. ఆ వాలర్లు అన్నిటిలోనూ వచ్చింది అదే కరెంటు. బెడ్ లైట్కి ఒక వాలర్ ఉంటుంది, పెద్ద లైట్కి ఒక వాలర్ ఉంటుంది. బెడ్ లైట్కి ఇచ్చిన వాలర్లో పవర్ ఉండదని చెప్పి వేలు పెట్టి చూడండి, 5 నిమిషాలంటే మనం వైకుంఠమే పోతాం. కాబట్టి ఏ దానికైనా పవర్ లేని వారు లేరు, అంత పవర్వే. అందుకని మనకు కావాల్సింది ఏమిటి? పవర్ కావాలి. ప్రతి వారికి కూడా పవర్. ఎందుకంటే అది హోదా అన్నమాట. నీకేం పవర్ ఉందంటారు నువ్వు మాట్లాడడానికి, వాడికి పవర్ కావాలి. ఈ పవర్ ఎక్కడి నుంచి? బ్రహ్మాండం అంతా వ్యాపించిన పవర్ అంతా పరమాత్మ నుంచే వస్తుంది. ఎట్లాగంటే సూర్యుడు వ్యాపించాడు, ఈ పవర్ ప్రపంచం అంతా పోతూ ఉన్నది. ఆ సూర్యరశ్మి ద్వారా ఇప్పుడు మన కరెంటుని ఎంత సేవ్ చేసుకుంటున్నాం. ఎక్కడ పవర్ లేదు చెప్పండి? ఇండియాలోనే సూర్యరశ్మికి పవర్ ఉంది, అమెరికాలో సూర్యరశ్మికి పవర్ లేదన్నమాట ఉందా? ఉన్నవాడు సూర్యుడు ఒక్కడైనా మనకి ఎంతమంది అది ఇంటి మీద పెట్టుకుంటారనమాట. అక్కడి నుంచి వీళ్ళు వాడుకుంటారు, మళ్ళీ గవర్నమెంట్ మిగతా ఇది ఇచ్చేస్తూ ఉంటారు. అట్లా పవర్ అన్నటువంటిది ప్రతి మంత్రంలో కూడా ఉంటుంది. అర్థమైంది కదా? ఏ మంత్రమైనా చేయండి, మీకు ఆ మంత్రశక్తితో ఆ భగవంతుని ఏంది నిర్మలం అయితే అది కొంచెం అనుకోండి. ఆఫీసులకి వెళ్ళండి. ఆఫీసులకి వెళ్ళకపోతే ఎలాగా? మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం, ఉద్యోగాలు చేసుకునే వారం, సాధన చేసుకొని పోవాలి. ఆ సాధన టైం లేదు కాబట్టి 10 మినిట్స్ చాలు అంతే. అది దీని 2 లాభాలు ఉన్నాయి ఇంకా మీకు దీనివల్ల. ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది.
మీరు డ్రైవ్ చేసుకెళ్తున్నప్పుడు కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆఫీసులో కూర్చున్నప్పుడు కూడా ఎవరో ఒక మాట అన్నా సరే దాని మీద పోదు. ఎందుకంటే ఈ శక్తి ఇదో గోడలాంటిది అనమాట. బాలు బంతి గోడ మీదకి ఇసిరితే అది పైకి పోతుంది కానీ స్వీకరించదు. అలాగే ఈ పవర్ వల్ల వాడు ఏదో మాట అన్నా ఇది మళ్ళీ వాడికే పోతుంది కానీ నీకు అంటదు. ఇది ఒక పెద్ద ఒకటి ఈ సాధన వల్ల అటువంటిది శక్తి ఉంది. రెండవది ఏముంది, మీరు చేసే జపానికి ఇది తాత్కాలికంగా మనకి ఫలం వస్తూ అది మళ్ళీ వచ్చే జన్మకి పుణ్యమే అవుతుంది. సాధన వల్ల స్టాక్ అయిపోతుంది. మీరు 108 చేశారు, అది ఫీడ్ అయిపోతే స్టాక్ ఉంటుంది, వచ్చే జన్మహేతు. ఇది ఒక జపం అన్నమాట. దీన్నేటి మంత్రం, అది కొంతమంది కొన్ని నామాలు చదువుకొని వెళ్తారు. గణపతి నామాలో లేకపోతే విష్ణునామాలో ఒక్కొక్క నామం, ఓం శ్రీ విష్ణువే నమః, మధుసూదనాయ నమః, వైకుంఠవాసాయ నమః, ఆదిశేషాయ నమః, అనంతాయ నమః, ఇవి నామాలు. ఇవి చదువుకున్నా పుణ్యమే. కొంతమంది ఇన్ని చదివే కంట ఏకో నారాయణో హరిహి, సూర్యుడు లోకానికి ఒక్కడే కదా, చంద్రుడు లోకానికి ఒక్కడే కదా, గాలి లోకానికి ఒక్కడే కదా, అంతా ఆయనే కదా అని కొంతమందికి ఏమిటి అంటే ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఏదో ఒక దైవం ఉంటే చాలులే అని కొంతమందికి అనిపిస్తాయి. అలాగైనా అనుకోండి, తప్పులే. ఏమి ఒక నామాన్ని 10 సార్లు అనుకుంటే జపం అవుతుంది. ఇది ఒక సాధన. లోకంలో జపం బాగా చేసుకోండి. అంటే ఏంటి జపం అంటే ఒకే నామాన్ని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకున్న 10 మినిట్స్. మీ అందరికీ మాల పట్టుకోవాలి, చేతులు ఇవన్నీ పెట్టుకోవాల్సిన లేదు, అర్థమైంది కదా. అందుచేత మీరు జపం 10 మినిట్స్ పెట్టుకోండి. ప్రతి వాళ్ళు సాధన ఏమిటి, వదిలేసి ఒక 10 నిమిషాలు జపం అంతే. అది టైము రోజు మీకు ఎక్కువ ఉండదు కాబట్టి ఆదివారం ఖాళీ ఉంటుంది కదా, ఆ రోజు ఒక 20 నిమిషాలు చేసుకోండి హాయిగా. ఇది మీకు అంతా అయిపోయిన 11 గంటప్పుడు కూర్చొని 12 అప్పుడు చేసుకోండి. సాధన అనేది ఏ టైంలో చేసినా ఒకటే పుణ్యం. మీరు కూరగాయలు అమ్ముతారు, ఎప్పుడు అమ్మినా ఆ కేజీ అంతే రేటు. ఉదయం అమ్మితే ఒకటి, సాయంకాలం అమ్మితే ఒకటి. ఏదో కుళ్ళిపోయిన వేరే విషయం మనకు అవసరం లేదు. కాబట్టి కందిపప్పు ఏ సమయంలో అమ్మినా మీరు సాయంకాలం అమ్మాం కాబట్టి దానికి మధ్యాహ్నం 3 గంటలప్పుడు అమ్మినప్పుడు ఏమైనా తగ్గిస్తారా మీరు? 100 రూపాయలు ఉదయం అమ్మిన కందిపప్పుకి 3 గంటలకు తగ్గి, అలా కొంతమందికి డౌట్ అనమాట. తెల్లారి అయితేనే ఎక్కువ వస్తుంది కానీ మధ్యాహ్నం చేస్తే పుణ్యం తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎందుకులే సాధన అనుకుంటారు. ఏమీ లేదు, ఎప్పుడు చేసినా అది. మనము మధ్యాహ్నం 4 గంటలప్పుడు ఉద్యోగానికి వెళ్ళినా నువ్వు 3 ఇప్పుడు చేసావు డబ్బులు తగ్గిస్తున్నా ఆయన ఎవడు ఏ ఆఫీసోడు అండవు. ఆయనకి కావాల్సింది ఏంటి, వర్క్ కావాలా. మనకు కావాల్సింది ఏమిటి, సాధన కావాలా. భగవంతుడు చూసేది ఏమిటి, సాధన చూస్తాడు. నువ్వు అర్ధరాత్రి అప్పుడు లేచిన తర్వాత కూడా చేసుకోవచ్చు. అందుకే పెద్ద పెద్ద మహాత్ములు అందరూ కూడా వ్యవహారాలు, ఆశ్రమాలు చూస్తారు కాబట్టి వాళ్ళు ఏ చప్పుడు లేకుండా వాళ్ళు ఏం నిద్ర కంట్రోల్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు చక్కగా 12 గంటలు కూర్చుంటారనమాట. హాయిగా 3 గంటలు 4 గంటలు చేసుకుంటారు చాలు. వాళ్ళకేమో అదే పని మీద ఉంటారు, 2-3 గంటలు నిద్ర చాలు. మనకు అది చాలదు, అర్థమైందా? అందుకని మనం ఇటు నుంచి తిరిగేసుకోవాలి. ఆ ప్రకారం ఈ రాత్రి మనం కూర్చున్నారనుకో, తెల్లారి కంప్యూటర్ కూర్చొని నిద్రపోయారు అనుకో, మొత్తం పోతుంది మన ఉద్యోగం. అందుకని సాధన ఏ టైంలో మనకు కావాలన్నా చేసుకోండి, తప్పేం లేదు. జపం చేసుకోవాలి. ఈ జపం అనేది ఒక సాధన అన్నమాట. మరి జపం చేస్తే ఏం లాభం వస్తుంది? సాధన వల్ల ప్రతిదీ లాభమే. మన వేదంలో చెప్పిన ప్రతి వాక్యానికి లాభం ఉందన్నమాట. అది ఆ వాక్యం విన్నా లాభమే, ఆ వాక్యం ఇతరులు చెప్పినా లాభమే, ఆ వాక్యాన్ని ఆచరించినా లాభమే. అది పవర్ఫుల్ వేదం, అటువంటిది మన వేదం. అందుచేత జపం, అందుకే జపతో నాస్తి పాతకం. అది ఎలాగైతే నామానికి పోతుందో పాపం, జపానికి కూడా పోతుంది. ఏడు స్వామి పాపం పాపం అంటారు మాటిమాటికి. మనం ఎంత పాపాలు మనకు వస్తాయి అని అంటారు. పాపాలు వస్తాయి అంటుంటే ఆడిన మాటలో ఒకసారి కోపంగా అంటాం. ఆ కోపం వల్ల ఇతరులు కష్టపడతాడు. అది ఏదైనా సరే కారణం లేకుండా ఇతరులను కష్టపెట్టేటప్పుడు దానివల్ల పాపం వస్తూ ఉంటుంటుంది. అలాగే తినరాని వస్తువులు తినేటప్పుడు పాపం వస్తుంది, త్రాగరాని వస్తువులు తాగేటప్పుడు పాపం వస్తుంది, వెళ్ళకూడని స్థలములకు వెళ్ళినప్పుడు పాపం వస్తుంది. భూమి మీద నడుస్తున్నప్పుడు అనేక చీమలు అన్నీ చచ్చిపోతూ ఉంటుంటాయి. మనం మోటార్ సైకిల్ కార్లు వెళ్ళినప్పుడు ఆ పాపాలు వస్తాయి. వ్యవసాయం చేసేటప్పుడు అక్కడ కూడా మనకి పురుగులు చచ్చిపోతుంటుంటాయి.
అవన్నీ ఆశ్రయించుంటాయి కాబట్టి మనం జపతో నాస్తి పాతకం ఉన్న ఇది ఒక సాధన. జపం అనేటువంటిది ఏమిటి? సాధన. ఇంకా కొంతమంది జపము ఇవన్నిటికన్నా ధ్యానం చేసుకుంటే మంచిదంటారు. అది ఇంకా చేసుకోవచ్చు ఒకదానికొకటి. మరి జపానికి ధ్యానానికి తేడా ఉందని అడుగుతారు కొంతమంది. జప సాధనలో నామం చెప్పుకుంటూ ఉంటుండాలి, అదే అన్నమాట. ధ్యాన సాధనములో అక్కడ ధ్యేయంతో మనస్సుని లగ్నం చేస్తూ ఉంటుండాలి. జపంలో లగ్నం వద్ద ఉంటుంది, లగ్నం ఉన్నా సరే ఆయన పేరు చెప్పుకొని ఈ మాల తిప్పుకొని ఉంటాం దీంట్లో. ఆ ధ్యానంలో ధ్యాన సాధనకి వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ పేరు లేదు, ఊరు లేదు, అర్థమైందా? కేవలం రూపం ఒక్కటే ఉంటుంది అన్నమాట అక్కడ. ఆ రూపంతో మనం మనస్సుని తాదాత్మ్యం చేయాలన్నమాట, అది సాధన. ఇది కొంచెం మరి కొంతమందికి తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే ఏమి అనుకోకుండా హాయిగా అలా కూర్చొని చూసుకొని ఇంకా మంచిది అనుకోని. ఎప్పుడైనా సరే పైకి వెళ్ళిన కొలిది పని తగ్గిపోద్ది, ఏమంటారు? కింద ఉన్నోడికి పని ఎక్కువ, వీడికి పని ఎక్కువ, డబ్బులు తక్కువ. ఆ పైకి వెళ్ళిన కొలిది ఆఫీసర్లకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ పని తక్కువ, జీతాలు ఎక్కువ. అర్థమైంది కదా? ఎందుకంటే వాళ్ళ సెక్షన్లు వేరు. మధ్యప్రకాశ్ మాట అనేవాడు, ఏంటి ఆయన చెప్పేవారు, ఇది ఒక ఫ్యాక్టరీ 24 గంటలు కూడా పనిచేస్తున్నారు ఆయన. అది తక్కువ ఒకరోజు ఫ్యాక్టరీ ఆగిపోతే ఎవరినో పిలిపించాడు. వీళ్ళెంత కొట్టారు, దెబ్బలు ఏం కదలలే. ఎవరినో పిలిపించిన తర్వాత వాడు ఒకటే దెబ్బ వేశాడు, మొత్తం ఫ్యాక్టరీ కలిగిందట. కదిలీసరికి 1000 రూపాయలు ఇచ్చారు. చూశారు వీళ్ళందరూ, దీంట్లో నెలలో చేస్తే 1000 రూపాయలు లేదు మనకి, ఆయనకి ఎందుకంటే 1000 రూపాయలు ఇస్తారని అడిగారట ఓనర్ గారు. మేము మాత్రం ఆ దెబ్బలు ఎన్ని దెబ్బ మీరు కొట్టారు, ఒక దెబ్బకైనా అయిందా, ఒక దెబ్బ తిరిగిందా లేదా? అది సూక్ష్మంకి వెళ్ళిన కొలిది డబ్బు ఎక్కువ, పని తక్కువ ఉంటుంది. అలాగే వెళ్ళినప్పుడు ఆ ధ్యాన సాధనలో కూడా ఆ మనస్సు చక్కగా భగవంతునితో తన్మయత్వం చెందుతుండాలి. అది ధ్యానంలో ఏమనుకోవాలండి అంటే, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అని ఉచ్చరించుకోండి సాధన. ఈ సాధన ఎవరు చెప్పారయ్యా అంటే వేదమే చెప్పింది మనకి, ఓం అని. దీన్నే ఉపనిషత్తుల్లో అందరూ తీసుకున్నారు. మాండవ్యోపనిషత్తుగా చెప్పుకొచ్చారు ఓమిత్యేతదక్షరం సాధన. నచికేతుడికి యమధర్మరాజు కూడా చెబుతాడనమాట, ఈ యొక్క ఇదే చెబుతాడు, ఓం అని. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. నీకేమిటయ్యా సాధన? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నది దాటాలి అంటే పడవ సాధన, అలాగనే మనం ఒక అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ సాధన, పక్క గ్రామం వెళ్ళాలంటే కారు బస్సు సాధన. అలాగనే ఈ జన్మని తరించాలి అన్నా, మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా ఏమిటయ్యా సాధన ధ్యానానికంటే ఓం అని చెప్పుకొచ్చారు. అది అందుచేత ఓంకారేనైవ ప్లవేనైవ వృజనం సంతరిష్యసి అన్నారు. ఓంకారం అనే నావ ద్వారా ఈ పాపమైన మహాసముద్రాన్ని చక్కగా దాటిపోతావు అని చెప్పుకొచ్చారు. అందుచేత అందరూ కూడా ఓం అని మీకు అంటే అన్నీ చేయాలని లేదు, ఎవరికి ఏది అనుకూలమో అది చేసుకోండి. ఇప్పుడు మనకి బజారుకి వెళ్తాం, కూరగాయలు వాడి దగ్గరేమో 60 రకాలు ఉంటాయి, 60 రకాలు తెస్తేనే మన కడుపు నిండుతుంది అన్నమాట లేదు కదా. అలాగనే స్వీట్ కొట్టుకు వెళ్ళేవాడు ఆడు 120 ఉంటాయి అక్కడ, మనకేది అన్నీ కొంటామా? అందుకనే అలాగనే సాధనల్లో ఒక జపం ఒక సాధన, అది చేసుకుని అది చేసుకోవచ్చు. పూజ చేసుకున్న వాళ్ళు పూజ చేసుకోవచ్చు, భజన చేసుకున్న వాళ్ళు భజన చేసుకోవచ్చు. ఏది చేసినా మనకి సాధనే, ఏది చేసినా సాధనే. అంటే ఒక సాధన కంటే ఒక సాధన కొంచెం సూక్ష్మమైనమాట. అది ఒక సాధన కంటే ఒక సాధన సూక్ష్మం. ఇప్పుడు వెళ్ళాము ట్రైన్లో, కాశీ వెళ్తే 30 గంటలు కూర్చోవాలి. ఇంకా మరి ఏదైనా సూక్ష్మ సాధన ఉందే స్వామీజీ అడుగుతారు. ఏమీ లేదు, శంషాబాద్ ప్లేట్ ఎక్కామంటే అక్కడ దిగిపోతూ ఉంటాం. మరి అందరూ మనం ఎక్కగలమా? కొంతమంది వెళ్ళగలరు ఆ సాధనకి, ఎందుకంటే ఆ ప్లేట్ వెళ్ళాలంటే ఊరక ఆ బండిలోనే 10 సార్లు తిరిగితే అంత డబ్బో, ప్లేట్కి ఒకసారి వెళ్ళిపోవాలి. అలాగనే సాధన అన్నటువంటిది మనకి ఏది అనుకూలంగా ఉన్నదో, ఏ సాధన ద్వారా మనస్సు ఏకాగ్రత చెందుతూ ఉన్నదో, మనస్సులోనికి దుర్విషయాలు వచ్చినప్పుడు వాటిని దూరం చేస్తూ ఉన్నదో, అదే వాడి గొప్ప సాధన. అందుచేత ధ్యానం చేసినప్పుడు ఓం అని మనం చేసుకోవాలి సాధన.
ఓంకారం ఉచ్చరించినప్పుడు ఏం చేయాలి? ఆ సాధన పెదవులు ఉన్నాయి అని అనకూడదు. ఆ ఉ మా. అందుచేత ఓంకారం మొట్టమొదట ఇప్పాలి పెదవులు. ఓ ఇలా మనం ఒక 3 సార్లు రోజు కొంతమంది ఉచ్చరించుకోండి. అది ఒకదానికి ఒకదాని గ్యాప్ ఉంచాలి. ఎంతసేపు ఉచ్చరించామో అంతసేపు మనమేంటి ఆ భగవంతుని చూస్తూ ఉండాలి. ఆ ఉచ్చరించి ఆపిన తర్వాత కూడా ఆయన నుండి మనస్సు అలా లగ్నం అవుతుండాలి. ఇదే అన్నమాట. ఇలాగ 3 సార్లు చేసి ఒక 5 నిమిషాలు ఉండాలి చాలు. ఇప్పుడు ఎక్కువ పని ఉన్న వాళ్ళకి మనకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ శక్తి ఇస్తాయి కొన్ని అన్నమాట. అలాగా మన పని బట్టి ఇదే సెలక్షన్ చేసుకోవాలి. అందుకు కొంతమంది ధ్యానం, ఆ ధ్యానం చేసిన వారు చేస్తున్నప్పుడు ధ్యేయం కంటే భిన్నమైన పోతాయి విషయాలు, మనసు పోతుంది. ఎందుకంటే అది ఎల్లప్పుడూ ఉంటుంది కదా ఈ యొక్క సముద్రంలో తిరుగుతూ. అందుకనే దానికి తిరిగే అలవాటు ఉంది కాబట్టి మనం దగ్గర కూర్చున్నా అది పోతుంది అన్నమాట. చిన్న కుర్రవాడికి ఎంత మీరు కూర్చుని పెట్టి నలుగురు కూర్చున్నా వాడు టక్కుని లేచిపోతూనే ఉంటారు. పక్కన ఉంటారు కూడా టక్కుని వెనకలు అవుతుంటారు. అలాగనే ఇది కూడా మనస్సు పోతాయి. అందుకని ఏంటంటే విజాతి తిరస్కార పూర్వక సజాతి ప్రవాహం ధ్యానము అన్నారు. ధ్యానం నిర్విషయం మనః. సాధనలో విజాతీయం అంటే మనం కూర్చున్నాం, ఆ కూర్చున్నప్పుడు రాముడిని పెట్టుకున్నాం ఎదురుగా. అందులోనికి అయోధ్య ఇప్పుడు బాలరాముడు, రాముడు చాలా సుందరంగా ఉన్నాడు. ఈ మధ్య నేను కూడా చూశాను, వెళ్ళి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ రాముడిని పెట్టుకొని చేస్తున్నారు. అది చూసి మీకు ఏమైపోయింది? అలా పాత్ర ఇంతకుముందు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ వచ్చినాయి. వచ్చినప్పుడు ఇప్పుడు మనసుకేమో మీకు చికాకు ఉంటుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇవన్నీ వచ్చేస్తున్నాయని. వచ్చేస్తున్నాయి అనేది ఏంటంటే మనస్సుతో అన్నీ మనకి ఫీడైపోయి ఉన్నాయి. దానికి ఎక్కువగా బరువు ఎటు ఉందో అటే పోతుంది అన్నమాట. త్రాసులో వేసిన తర్వాత ఆ ముళ్ళు సమానంగా ఉండాలి అంటే ఎటు బరువు ఉంటే అటు పోతుంటుంది అంతే. ఆ బరువు తీస్తే ఇటు వస్తుంది, లేకపోతే దీంట్లో మళ్ళీ వేసుకోవాలి. అర్థమైంది కదా? దీంట్లో వేసినా కిందకి వెళ్తుంది, దాంట్లో తీసినా కిందకి వెళ్తుంది. అలాగే ఇదేమవుతుంది? మనసుగా ఊరుకొని పోతుంది. పోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి మరి? మనసు పోతే మనస్సుని ఇప్పుడు మనం స్వాధీనం చేసుకోవాలి. అది అన్నమాట విజాతీయ తిరస్కారం చేయాలి. దానికి తిరస్కారం అంటే దానికి ఓ మనస్సా, ఏమి నువ్వు ఎప్పుడూ పోతూ ఉంటావు, కానీ ఇప్పుడు నేను ఏంటంటే ఈ మధ్యన సత్సంగాలు వింటూ ఉన్నాను, అలాగని మహాత్మ ప్రవచనం వింటున్నాను, మెడిటేషన్ కూడా కొన్ని క్యాంపులకు వెళ్తున్నాను. అందుకు ఇన్నాళ్ళకి ఇప్పుడు నాకు ఒక తెలివి వచ్చింది. ఏమిటంటే నీకు ఏమీ సత్తా లేదని తెలిసిపోయింది. ఇంతకుముందు నీవే తప్పరం పెరుగు, నువ్వే చెప్తే అదే చేసేవాడిని. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అసలు నువ్వు అంటూ లేవని తెలిసిపోయింది నాకు. ఇది అనమాట. మన ఎవరికి మనస్సు ఉంటుంది చెప్పండి? అందుకు అదే ఆ మనస్సు అనేది లేనిదే. అయితే లేనిదే ఉన్నట్లు కనబడుతుంటాయి. ఇప్పుడు ఆ మనస్సుకి మనం ఏం చెప్పాలి? నువ్వు పోతే పో, నేను మాత్రం రాను. ఇది దానికి మొట్టమొదటి సంబోధన. విరజ్య విషయ వ్రాతాత్తు దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్షే నీతావస్థ మనసహ సముచిత వీక చూడమనిలో శంకరాచార్యులు వారు చెప్పారు. అదే మనకి పోతుంది. పోయినప్పుడు మనస్సా ఎందుకు పోతూ ఉన్నావు అని అలా పోయే నీకు ఏమి శాంతి లేకుండా అయిపోతుంది.
శాంతి లేని వాతావరణానికి ప్రపంచంలో ఇప్పుడు ఏం మాట పెట్టారు, అందరూ టెన్షన్ అని పెట్టారు. టెన్షన్ అంటే అశాంతి, ఇంకేమీ లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు టెన్షన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఈ భగవంతుని యొక్క ధ్యానం కానీ జపం కానీ ఏదో ఒకటి ఆశ్రయించాలి. సాధన. లోకంలో ఇప్పుడు 199 మందికి టెన్షనే. అందుకే ఈ కలియుగం అనడానికి కూడా భయం వేస్తుంది. టెన్షన్ యుగం అనవలసి వస్తుంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు టెన్షన్ పోవాలి అంటే దానికి వేరే మందులు లేవు. అర్థమైంది కదా. ఏదో శరీరానికి రోగం వస్తే మందులు ఉంటాయి, కానీ మనస్సు రోగం టెన్షన్ అన్నమాట. శారీరక రోగానికి ఇవి పర్వాలేదు. మరీ ఎక్కువ మనసు ముదిరిపోయిపోతే మెంటల్ ఆఫీసులో పడేస్తున్నది, ఇంకేది దేనికి అందదు, అది వస్తుంది మనకి. కాబట్టి సామాన్యమైన టెన్షన్ పోగొట్టుకోవాలి అంటే మనము నిత్యం ఒక సాధన చేయాలి. ఇప్పుడు ప్రపంచంలో శాంతి వాతావరణం కలగాలి అన్నప్పుడు మనము కొంచెం ధ్యానం అనేది, అలాగే ఇది జపం అనేది ఒక సాధన పెట్టుకుంటే కొన్నాళ్ళకి మీకు అది తట్టుకొని, ఇప్పుడు టెన్షన్ ఎప్పుడు వస్తుంది, ఒక పని అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. ఈరోజు ఉద్యోగం వస్తుంది అనుకున్నాము, రాలేదు. ఇంటర్వ్యూలో సెలక్షన్ అవుతుంది అనుకున్నాము, కాలేదు. ఆ అమ్మాయికి పెళ్ళికి చూసుకోవడానికి వచ్చారు, అన్నీ సెటిల్ అయిపోయింది. సరే ఏది చెప్తాం, మేము చూసాము, బాగున్నారు. వాళ్ళు అన్నారు ఇంకా మాకు వద్దు అన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ సమయాలలోనే మనకు వచ్చినటువంటి మానసిక ఆందోళన పేరేమిటి? టెన్షన్. ఏమీ లేదు. ఈ టెన్షన్ అనేది ఇంగ్లీష్ పదము, మానసిక ఆందోళన అనేది తెలుగు పదం అన్నమాట. ఒత్తిడి అది. అందుచేత ఇప్పుడు ఈ ఒత్తిడికి ఏం మాత్ర వేస్తాం? ఇంక లేదు, నిద్ర మాత్ర వేసి పడుకుంటే అంతవరకు అలా ఉంటాయి తక్కువని. ఎప్పుడు లేచామా మళ్ళీ ఒత్తిడి ప్రారంభమే. నీకు రోజు నిద్ర మాత్రం అలవాటు అయిపోయిన ఒత్తిడి తగ్గదు. అందుకనే సాధన ఉండాలి. సాధన వల్లనే మనకు మనసు ఒత్తిడి పోతుంది. రెండవది తట్టుకునే శక్తి వస్తుంది. అది ఏమిలే, ఏం పోతే పోయిందిలే. అప్పుడు మనకి ఎక్కడికి వెళ్తుంది? మా భగవంతుడు నిర్ణయం చేసి పెట్టాడు కదా ప్రతి వారికి, ఏ టైంకి ఉద్యోగం రావాలి, ఏ టైంకి పెళ్లి చేయాలి, ప్రయత్నం అంటూ మనం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నము ఏమి ఆ టైం వచ్చినప్పుడు సఫలమవుతుంది, టైం రానప్పుడు విఫలమవుతుంది. ఇటువంటి భావన ఈ సాధన ద్వారా వస్తుంది. ఎప్పుడైతే ఈ భావన వచ్చిందో మరి టెన్షన్ రమ్మన్నా రాదు. ఒత్తిడి మానసిక ఒత్తిడి ఉండమన్నా ఉండదు. అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. మరి సాధన చేస్తే ఏం లాభం అండి అంటారు. ఇదే లాభం మనకి. ఏమి మనకు ఒక టెన్షన్ వస్తే ఊరుకుంటామా? పక్కవాడు మాట్లాడితే అంతకుముందు ప్రేమతో చూసేవాడు, నువ్వు మళ్ళీ మాట్లాడు జాగ్రత్త, ఈ టెన్షన్ అది చెప్తుంది అనమాట. జాగ్రత్త అని అంటాడు, కోపం ఏదో ఒకటి వేసేస్తాడా, దెబ్బ ఏదో ఒకటి. అర్థమైందే. ఈ అన్నిటికీ కారణం ఈ మానసిక ఒత్తిడి, ఆందోళన. అందుచేత ఏం చేయాలి మనం? అందుకే ముఖ్యంగా ఓ సాధన పెట్టుకోవాలి. మరి సాధన ఎప్పుడు చేయాలి అన్నట్టు ప్రశ్న. ఏమిటి ఇది? ఎప్పుడు చెయ్యాలి అంటే సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి. ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి మనకి. ఎందుకంటే ప్రమాణం తస్మాచ్చ, ఆ కారణం వల్ల ప్రమాణం లేకపోతే అవ్వదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. నువ్వు ఏ కార్యం చేయాలని నీకు ప్రమాణం ఉండాలి, ఏం చేయకపోవాలనే ప్రమాణం ఉండాలి. ఈ ప్రమాణాన్ని మనం తెలుసుకోలేక ఏమి చెయ్యరాని కార్యాన్ని చేసేస్తున్నాము, చేయదగిన కార్యాన్ని వదిలేస్తున్నాము. అది దానికి ప్రమాణం. ఇది వదలాలా వద్దనేది ప్రమాణం, ఇది చెయ్యాలా వద్దనేది ప్రమాణం. ఈ రెండు ప్రమాణమే. అందుచేత ప్రమాణం అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఏమిటి ప్రమాణమా అని. ఈ ప్రకారం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. అందుచేత మనము ఏదైతే మనస్సు ద్వారాగా మనం లయపరుచుకుంటున్నామో ప్రతిదానికి ఒక ప్రమాణం ఉండాలి. అది సాధన ఎంత చేయాలని ప్రమాణం ఏమిటి? పతంజలి మహర్షి చెప్పిన సూత్రమే ప్రమాణం. ఇక్కడ ఎందుకంటే అందరి సందేహాలను పోగొట్టేశాడు ఆయన సూత్ర సాధనలో. పతంజలి యోగ సాధన, అది సాధనా గ్రంథం. దాన్ని ఎలా చేయాలి సాధన అన్నదాన్ని చెప్పాడు. సత్తు దీర్ఘకాల. అయ్యా నువ్వు సాధన చేస్తూ ఉన్నావు, దీర్ఘకాలం చెయ్యు, అంతే. మనకేమిటి అంటే సాధన ఎలా ఉంటుంది అంటే ప్రతి వారికి చెప్పామనుకోండి, ఎన్నాళ్ళు చెయ్యాలి సాధన, ఆ పని అయిపోతే వదిలేస్తారు అంతే. అంటే ఏదో పని కోసం సాధనే కానీ ఈ శరీరము
ఎల్లప్పుడూ కూడా ఒక సౌఖ్యంగా ఉండి మనస్సు ప్రశాంతంగా ఉండాలని సాధన పెట్టుకోవాలి. ఫలితం ఎలాగా వస్తుంది? ఇప్పుడు నువ్వుల నూనె ఆడేవాడు పిండి కోసం ఎవడు నువ్వుల నూనె ఆడ్డు, అది మనం వద్దన్న పిండి వస్తుంది. కాబట్టి సాధన చేస్తూ ఉంటే మనం వద్దన్న లాభం వస్తుంది. లాభం అది రాకపోదు. ఎందుకంటే క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అన్నాడు భగవంతుడు. నువ్వు ఏ కర్మ చేసినా నీకు వస్తూనే ఉంటుంటుంది అన్నాడు. అందుకే సందేహపడకూడదు. అది దీర్ఘకాలం అంటే ఏమిటి? మనకి నిత్య జీవితంలో ఆహారము సాధన. దేనికి సాధన? ఆకలి తీరడానికి అన్నమే సాధన. అర్థమైందా? ఇంకో సాధన ద్వారా ఆకలి తీరదు. మీరు ఆకలి వేసినప్పుడు ఏదో మంచి సాంగ్ పెట్టుకోండి, అదేమీ దానివల్ల ఏమీ ఉండదు. నేను పోయా కడుపు మాడి సస్తుంటే ఏమి సాంగులు ఇప్పుడు అని అంటాడు. అర్థమైంది కదా? ఆకలి తినాలంటే అన్నం తినడమే సాధన, ఏదో తినడం అది అనమాట. అది ఎప్పుడు తినాలి? నీకు ఆకలి లేకుంటే ఎప్పుడు ఉంటుంది చెప్పు? ఆకలి లేకపోతే నువ్వు భోజనం వండుకోక పనిలే. అందుకే మనిషి పుట్టి నుంచి చచ్చిందాకా తినేది ఉందన్నమాట. అది ఎలాగైతే దీర్ఘకాలంగా సాధన చేస్తున్నామో పతంజలి చెప్పాడు, నువ్వు జపం చేసినా ధ్యానం చేసినా భజన చేసినా సాధన ఏం చేయాలి? దీర్ఘకాలం అంటే శరీర పతన పర్యంతము సాధన వదలకూడదు. ఇది అన్నమాట. సతు దీర్ఘకాల ఎప్పుడు చేయాలి? ఉదయం చేయాలా, లేకపోతే బ్రాహ్మీ ముహూర్తం చేసి ఆపియాలా అంటే ఆయన నిరంతరం నైరంతర్యం అని చెప్పాడు. నిరంతరస్య భావన, ఎప్పుడు భావన చేసుకోవాలి. టైం ఒకటి పెట్టుకోండి, ఒక దగ్గర కూర్చొని పని చేసేదానికి ఒక శక్తి వస్తుంది. ఆ తరువాత ఏం పని లేనప్పుడు మీకు ఏది తోచదని వద్దు. ఏదైతే సాధన చేస్తున్న ధ్యానం ఖాళీకి దొరికిపోయిందో ఒక అరగంట, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకునే దానికన్నా అలా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. భోజనం చేశారు, ప్రశాంతంగా ఉంది, ఒక అరగంట సేపు ఇంక నిద్ర రాలేదు, కూర్చోండి. అర్ధరాత్రి 11 గంటలు తెలివి వచ్చేసింది కానీ నిద్ర పట్టలేదు, అప్పుడు కూర్చోండి ఒక అరగంట. మీరు సాధన మొదలెట్టారా నిద్ర వచ్చేస్తుంది. అర్థమైంది కదా? వద్దన నిద్ర వచ్చేస్తుంది. అన్ని లాభాలు ఉంటాయి. అందుచేత సత్ దీర్ఘకాల అన్నారు. దీర్ఘకాలం అంటే ఏమిటి? శరీర పతన పర్యంతం. నైరంతర్యం ఏంటంటే ఉదయం కానీ సాయం కానీ మధ్యాహ్నం కానీ మనకి ఎలాగైతే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ చెప్పిందో భగవద్గీత 2 శ్లోకాల ద్వారా, తింటున్నా నడుస్తున్నా కూర్చున్నా నీ యొక్క ధ్యేయాన్ని వదలకూడదని ప్రహ్లాదుడు ఎలా చెప్పాడో పానీయం త్రాగుచుని కూర్చునని, ఆ విధంగా సాధన వాళ్ళు తెలివి తక్కువ వల్ల నువ్వు తిన్న తర్వాత చేసుకోవచ్చు కూర్చొని చెప్పారు. దానికి ఎప్పుడు మనస్సు అన్నటువంటిది దానికి ఏం మైల్ లేదనమాట. ఎవరైనా 11 రోజులు అచౌచు వచ్చినప్పుడు దేవుడు గుడిలోకి వెళ్ళి దీపం పెట్టే సాధన వదలాలి కానీ ఏమి మనం మానసిక సాధన వదలకూడదు. మనసుతో మీరు ఏం చెప్పిస్తూ ఉన్నారో ఆ సాధన చేయవలసిందే. ఆ 11 రోజులు ఒక మనసుకి నీకేమీ లేదు, మనోమాలిన్యమే దానికి ఉండదు. అందుచేత ఆ 11 రోజులు చేయొచ్చినా చేయకూడదా సాధన అన్నటువంటి ఉంటుంది. మొత్తం కొంతమంది అంతా వదిలేస్తారు, అంతా వదలవలసిన పని లేదు. అర్థమైందా? మనస్సుతో జపం చేసుకోవచ్చును, మనస్సుతో ధ్యానం చేసుకోవచ్చును. అయితే ఏమిటంటే ఆ 11 రోజులు జపమాలు పట్టుకోకూడదు. అదనమాట సాధనకి అవసరం లేదు. అది కొన్ని నియమాల ఆచరణ ఉన్నాయి. ఈ గోస్తులు తరించే ఉపాయము సుఖశాంతులు ఉండాలి కదా మనకి. అందుచేత ఆ నియమాలు కొన్ని పాటించాలి మనం. అది పాటిస్తూ సాధన. ఇంకోటి ఉంది, ఈ సాధన ఏనాడు వదలకూడదు. ఇప్పుడు కొంతమంది 1 సంవత్సరం ఎవడైనా పోతే అసలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది చదవకూడదు, అవ్వకూడదు. అన్నీ చదువుకోండి, చక్కగా మీరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ సాధన మాత్రం వదలకండి. ఎందుకంటే ఎవరో పోయారని మన సంవత్సరం వరకు మానేస్తే ఆ పోయినోటి తర్వాత 2 నెలల్లో పోతే మనకైతే ఏమిటి? అందుచేత సాధన అనేది ఎప్పుడు వదలకూడదు. ఇది సత్తు దీర్ఘకాల ఇంకెలా ఉండాలి? సత్కారం. ఈ సాధన చేశారు, మా గురువులు తరించారు, అలాగే మా బంధువులు తరించారు, మా స్నేహితులు తరించారు, ఈ సాధనతో మేము కూడా తరిస్తాం. ఇది ఉండాలి అంతే.
సాధన అనేది ఒక ప్రత్యక్ష ఫలం వస్తేనే సాధన నమ్ముతాము, లేకపోతే సాధన నమ్మవద్దండి. అర్థమైంది కదా. చిన్న కుర్రవాడు పుట్టినప్పుడు వెంటనే లాభం వస్తుందా వాడి ద్వారా? రాదు. 25 సంవత్సరాల వరకు మీరు ఏ లాభం వస్తుందని మీరు ఆకాంక్షించి సేవ చేస్తున్నారు. కర్తవ్య కర్మ చేయాలి. ఎందుకంటే మీలో పుట్టాడు కాబట్టి మీరు వారికి చదివించాలి, మీరు ఎక్కడైనా తెచ్చి ఒక ఇల్లు ఇవ్వాలి, ఎవరినైనా తెచ్చుకు పెళ్లి చేయాలి. అది అర్థమైందా? కాబట్టి అతడి వల్ల లాభం వస్తుందని అతన్ని మీరు పోషించడం లేదు, ఈ కర్తవ్యం. అలాగనే నేను ఏదో ఒక ఫలం రావాలన్నటువంటి ఉద్దేశంతో సాధన ఈనాడు ఉండకూడదు. మీరు చెయ్యండి, ఫలం ఆశించుకోండి. ఒకసారి ఆ ఫలం రాలేదు. కొంతమంది 40 రోజులు దీక్ష చేస్తే నేను అనుకుని పని అవుద్ది అంటారు. వారికి అది సాధన, ఈ సాధనలోనే నువ్వు బాగా అవుతాడు. అది 40 రోజులు చేశాడు, ఇంకా 40 అయిపోయింది రాలేదు, ఇంకా 40 అయిపోయింది రాలేదు, ఆ సంవత్సరమే రాలేదు. స్వామి మీరు చెప్పిన సాధన చేశాను, నాకు ఏమీ లాభం లేదు, ఇదిగో ఈ ఫోటో, ఇది తీసుకెళ్ళి ఆ గంగలో కలపొచ్చా పూజారికి ఇవ్వచ్చు అడుగుతారు. అర్థమైందా? ఇది సాధన కాదు. నువ్వు చేసింది ఎక్కడికి పోదు. అది నమ్మకం ఉండాలని చెప్పాడు పతంజలి యోగ దర్శనంలో. చాలా గొప్ప మంచి సూత్రాలు అవి. అంతవరకు మనం చూడడం లేదు, లోనికి వెళ్ళడం లేదు ఎవరు కూడా. ఆ బయటే చూసి వచ్చేస్తున్నారు పతంజలి యోగ శాస్త్రంలో. అందుచేత సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత ఆసమంతాత్ సేవిత. అప్పుడు ఏమైపోతుంది, నీకు అది చక్కగా సిద్ధిస్తోంది. అందుచేత సాధనాల్లో కొంచెం ఎక్కువ తక్కువలు మనం అయినా పొరపాటు ఏమి రాదు. ఇవాళ జపం చేశారు, మీరు అర్జెంటు పని వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయారు, అయ్యో ఈవేళ జపం వల్ల నాకేం దోషం వస్తుంది. ఈ సాధనలో దోషం వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే తట్టుకునే శక్తి వాళ్ళు హఠాత్తుగా వచ్చినా అది తట్టుకొని సాధన పూర్తి అవుతాయి. లేని వాళ్ళు ఎక్కడెక్కడ పడేస్తారు, పడేసి తొందరపోతారు. పడేసాను కదా అని మీకు వచ్చిన పాపము లేదు, ఏమి దానివల్ల మనకి నష్టము లేదు. అందుకని నేను భగవద్గీత అందరినీ చదువుకోమంటాను. భగవద్గీత ఏ గ్రంథం అంటే సాధనా గ్రంథం అన్నమాట. ఏమిటి అది? ఏ అధ్యాయమైనా ఒక్కటి జీవితంలో మెయిన్ పెట్టుకోండి. తక్కిన చదువుతూ ఉండండి, ఒకటి ఉండాలి మనకి. ఇప్పుడు చదువుకునేవాడు 10th వరకు ఎన్నో రకరకాలు చదువుతాడు. ఇంటర్కి వెళ్ళినాక ఒక్క సబ్జెక్టు తీసుకోమంటాడు. అందులో అన్ని సబ్జెక్టులు ఉన్నా ప్రధాన సబ్జెక్టుని పోషించే బాధ్యత అయిందనమాట. అదొక్కటే పెట్టాడు, అన్నీ పెట్టి ఇది ముఖ్యం అంటాడు అనమాట. అర్థమైంది కదా. అలాగనే MBBS డాక్టర్ కోర్సులో వెళ్తారు. అది ఔత్సర్జన అయిపోద్ది. ఔత్సర్జన అయిపోయి వాళ్ళకి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక స్పెషల్ తీసుకుంటారు. అది పూర్వం లేదు, తక్కువ ఉండేది, ఎక్కడో ఎవడో చదివేవాడు. ఇప్పుడు అది అయిపోయి అప్పుడు MBBS చదివితే ఏమి పాత డాక్టరేజ్ జనరల్ అన్నిటికీ వాడు ఒక MD అవ్వాలా, ఆ బోర్డు చూడాలని మనం చిన్నప్పుడు అక్కడ లేవు. అర్థమైందా? కానీ తెలివితేటలు పెరిగిన తర్వాత వచ్చినాయి, అది మంచిదే. వాడికి మళ్ళీ ఒకటి చూసుకుంటాడు సూక్ష్మంగా, ఏది చెవ్వో, ముక్కోడు, కన్నో. అర్థమైందా? గుండో. ఇది ఎలాగైతే వాళ్ళ జీవితంలో అన్నీ తెలుసుకొని ఒక్కదానిని కాన్సన్ట్రేట్ చేసి దాని ద్వారా ధనాన్ని సంపాదించుకుంటూ 10 మందిని తరింపచేస్తూ ఎలాగున్నారో, మనం ఎన్ని గ్రంథాలు చదువుతూ ఉన్నా ఏదో ఒకటి పట్టుకోవాలన్నమాట. అన్ని శాస్త్రాలు చదవాలి వద్దని లేదు, కానీ ఒక శాస్త్రం మన చేతిలో ఉండాలి. కనీసం 18 అధ్యాయాలు భగవద్గీతలు ఉన్నాయి. అందులో ఒక అధ్యాయంలో ఉన్న సాధనం మనకు సొంతం అవ్వాలి. ప్రతి వారు కూడా సొంత కారు, సొంత ఇల్లు ఉంటే ఎంత సంతోషమో, బ్యాంకులో డబ్బులు ఉంటే ఎంత సంతోషమో, ఒకటి మనకు ఉంటే అంత సంతోషం. సాధనకి ఎప్పుడు కూడా గుర్తు రావాలి. మనం మర్చిపోయినా ఒక దానిని కాన్షన్స్ చేస్తూ ఉంటే అది గుర్తుకొచ్చి మానేస్తుంది. అందుచేత ధ్యానం అనేది ఈ ప్రకారంగా చెప్పుకొచ్చారు. ధ్యానం అయిపోయిన తరువాత ఇంకా మరి ఏమైనా సాధనలు ఉన్నాయా లేవా ప్రశ్న. ఎందుకు? భజన అది అందరికీ తెలిసిందే, జపము తెలిసిందే, పూజ తెలిసిందే. మనకి నవవిధ భక్తులు కూడా 9 సాధన చేసి 9 మంది తరించారు, మీ అందరికీ తెలిసినవి అది. కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 సాధనలు మీ అందరికీ తెలిసినవి. అందులో ఇప్పుడు మనకి
జపము ధ్యానము పూజ అంతా అయిన తరువాత ఇవన్నీ ఏం చేస్తాయి ఈ సాధనలు ఇప్పుడు మనకు వచ్చింది ఇదంతా మన మనస్సుని ఒక కంట్రోల్ చేసేస్తాయి మనకు ఒక శక్తిని ఇస్తాయి అన్నమాట ఏ శక్తిని ఇస్తాయంటే ఒక పని నెరవేరకపోయినా ఆందోళన తగ్గే శక్తి కొంత వస్తుంది కానీ పూర్తి తగ్గదు ఇప్పుడు పతంజలి కూడా తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం అని ఒక సాధన చెప్పాడు 2వ అధ్యాయం మొట్టమొదటి సూత్రం అదే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ చెప్పి ఈ ఆచరిస్తే ఏమి లాభము అన్నాడు ఆయన కాబట్టి ఆయన సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థ అన్నాడు ఎందుకే మనం ఈ సాధన ఏమి లాభం అంటే సమాధి భావన అంటే ఏకాగ్రత వచ్చేస్తుంది ఇక ఏకాగ్రత వచ్చిందంటే అది ఒక ఆనందం ఉపన్యాసం చెప్తూ ఉన్నా సరే ఒక్కొక్కడు తూగిపోతూ ఉంటుంటాడు వాడికి సుఖం వాడికి అంత ఆనందం ఏమిటి అర్థమైందే అలాగనే ఈ సాధన పరుడు ఎంతమందిలో ఉన్నా ఆ ధ్యేయంతో తన మనస్సును లగ్నపరుచుకుంటూ ఉంటుంటాడనమాట ఇది ఒకటి లాభం అని చెప్పాడు ఎవరు పతంజలి సమాధి భావనార్థ ఈ సాధన చేసేవాడికి ఈ జపము కానీ పారాయణ కానీ ధ్యానము కానీ ఏమి భజన కానీ ఇవి చేసేవాడికి ఏమి లాభమయ్యా సమాధి భావన అంటే ఏకాగ్రం సమాధి అంటే ఇంకేమీ లేదు ఏకాగ్ర చిత్తమే సమాధి రెండవది ఏంటయా ఎందుకంటే యుజుర్ యోగే యుజ సమాధో ధాతు యుజుర్ యోగే కాదు మనకి యుజుర్ యోగం అంటే ఏంటి అప్రాప్త ప్రాప్త యోగ ఇంతకుముందు మనకేమి లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇల్లు కార్లు బంగారాలు వస్తువులు కనబడితే ఇదేమంటారు యోగం అంటారు ఇది యోగం అనమాట యోగ శబ్దానికి 2 ధాతువులు ఉన్నాయి యుజుర్ యోగే యుజ సమాధి యుజ సమాధి అంటే ఏమిటి ఏకాగ్రత అది అనమాట మనసు అలా లగ్నం అయిపోతుంది భగవంతుని ఎంత తన్మయత్వం చెందిపోతుంది ఈ ఏకాగ్రత వచ్చినటువంటి వాడు చేయవలసినంత వచ్చింది ఇప్పుడేంటి క్లేశ తనూకార్థ మనలో ఉన్న భావాలు సూక్ష్మవుతాయి అందుచేత ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి కోపం ఉన్నోడికి ధ్యానం చేసిన తర్వాత 60-70 కోపం తగ్గిపోద్ది కానీ 30% ఉండిపోద్ది అక్కడ ఇంకోటి బాగా చేస్తే 10% ఉండిపోద్ది ఈ 10% ఉండిపోయిన దూరుకోదు సమయం వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం ముప్పు తీసుకొస్తుంది అది అనమాట ఈ మధ్యన ఏమో కూడా 3 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో ఆయన కోపమే లేదండి అది ఇటు నిన్న చూస్తే ఉగ్రావతారం శివతాండవం అంత కోపం వచ్చిందంట అది ఎక్కడి నుంచి వచ్చేసింది ఇల్లు పిల్లక ఉంది కదా మొట్టమొదట మూలదుంప ఇది తక్కువ పడుతుంది మరి దానికి ఏమి సాధన చేయాలి అని ప్రశ్న అన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు ఇవన్నీ ఎలాంటివంటే ఇంటి ముందు చెట్టు ఉంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చెట్టు కూడా తొప్పుకోరు ఆ కొమ్మలు వచ్చి మన మీద పడుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి ఆ చెట్టు ఏమో నెంబర్ కనబడాలి మనకేమో కొమ్మలు ఉండకూడదు ఇంటి మీద ఆ కొమ్మ మీద పురుగు వచ్చి మనం పెట్టిపోవాలి అందుకు మనం రాత్రిపూట ఆ కొమ్మలు కొడుతూ ఉంటుంటాం అన్నమాట పగలపూట కొడితే నీకు మధ్యలో దడుతారని ఇవన్నీ కూడా అలాగుంటాయి అన్నమాట అర్థమైంది కదా ఈ కొమ్మలు ఎందుకు కొడుతున్నా లోపల ఉన్నటువంటి రాగద్వేష ఈర్ష్య అసూయాది కాలుష్యాలు పోవు వచ్చింది గొడవ అది మళ్ళీ మొలకొస్తూనే ఉంటుంది అందుకని ఈ శాస్త్రాలన్నీ వచ్చినాయి అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఈ శాస్త్రాలు ఉపనిషత్తులన్నీ దానికోసం వచ్చాయి సాధన ఏమిటంటే మనస్సులో ఉన్నటువంటి రాగద్వేష ఈర్ష్య అసూయాది కాలుల్యాన్ని పోవడానికి ఒకటి తర్వాత నేనెవరిను నేను ఎక్కడి నుంచి వచ్చాను మళ్ళీ ఎక్కడికి పోవాలని తెలుసుకోవడానికి ఒకటి ఈ మొదలగినటువంటి దాన్నంతా మోక్ష మార్గం అంటారు జీవన్ముక్తి మార్గం అంటారు స్థితప్రజ్ఞత్వ మార్గం అంటారు అందుచేత ఇప్పుడు మనం ఏం చేయాలి సాధన అంటే ఒక 10 మంది కలిసి ఒక సత్సంగ సాధన చేయాలి అదే అనమాట ఎంతమంది పోతారు వాకింగ్కి పోతారండి తెల్లవారు లేచి 2-3 గంటలు నడుస్తారు వచ్చింది కూడా నడవని వద్దని లేదు అదేదో వాకింగ్ ఒక అరగంట తగ్గించుకొని ఒక అరగంట నడిచి ఉదయం అరగంట సాయంకాలం వాకింగ్ అరగంట మిగిల్చుకొని గంట ఈ సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఒక సత్సంగం చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఇది ఒక సాధన అన్నమాట ఏమి ఈ సత్సంగ సాధన అన్నటువంటిది చాలా ఒక దేశానికి ఒక బలాన్ని ఇస్తుంది అన్నమాట దేశంలో పౌరులందరూ కూడా ఏ విధంగా ఉండాలి మనం ఎలా ఉంటే దేశం ముందుకెళ్తుంది దేశాభివృద్ధి కావాలి మనందరికీ ఏమిటంటే మనం ఆశ్రమంలో ఉండి ఆశ్రమంలో ఉన్నా మన
ప్రతి ప్రపంచ అభివృద్ధి పథకం రావాలి. మెయిన్ అది. ఏమి స్వయంగా తాను సాధన చేసి రావడం వేరు, లోకాన్ని ఉద్ధరించడానికి తగినటువంటి సాధన కూడా ఉండాలి. అందుచేత మన పక్కవాడు కూడా బాగుపడాలి, మనం కూడా బాగుపడాలి, మన వీధి బాగుపడాలి, మన గ్రామం బాగుపడాలి, మన దేశం బాగుపడాలి, మన ప్రపంచం బాగుపడాలి అంటే సాధన ప్రపంచం వల్ల తిరగక్కర్లేదు. ఒక్క దగ్గర కూర్చొని మన సాధన చేసేందుకే మహర్షులు పూర్వం ఏం చేస్తున్నారు. మహర్షి మలయాళ స్వామి వారు గోగర్భంలో 12 సంవత్సరాలు ఎల్లేని తపస్సు చేశారు. మొత్తం ఆంధ్రదేశమంతా కూడా ఉద్ధరింపజేసేసారు. అర్థమైంది కదా. రామహర్షుల వారు ఆ తిరునామలో కూర్చున్నారు. వాళ్ళు మొత్తం కొన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసేసారు. శివానంద మహర్షి కూర్చున్నారు. అలాగనే ఓంకార స్వామి, అలాగే మహాత్ములు మనకు తెలిసిన వాళ్ళే కాదు, ప్రపంచం అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ సాధనలు చేసి లోకాన్ని ఉద్ధరింపజేశారు. అలాగే మనము కూడా చక్కగా లోకోద్ధరణ కావాలన్నా అందుకు సత్సంగం అనే ఒక సాధన ఉండాలి. ఈ సత్సంగం అనేది రోజు ఉండాలి. అది ఎందుకు అది ఉంటే ఏమవుతుందంటే లోపట ఉన్నటువంటి భావాలు తీసుకోవడం అసలు సాధన. ఇప్పుడు ఇల్లు తొడడం దేనికోసం? ఇంట్లో చెత్త పోవడానికే. చెత్త కనబడుతూ ఎంత తుడిచిన ఏమి లాభం? చెత్త పోవాలి కదా. అలాగే మనము పూర్తి చెత్త పోవాలి అంటే కేవలం ఈ సాధనల వల్ల పూర్తిగా పోదు, కొంత మిగిలిపోతుంది. మిగిలిపోయింది ఎప్పుడైనా కంపు అయిపోద్ది అనమాట. అక్కడెక్కడో ఒకసారి తీయలేదు బతికించి అది అలా 4 రోజులకి స్వభావం కదా. ఏమిట్రా దుర్గంధం, అది తీయకుండా దాని మీద ఎన్ని అత్తరువులు జల్లినా ఆ అత్తరు ఉన్నంత వరకు ఈ వాసన వస్తుంది, అత్తరు పోతే ఆ వాసన వస్తుంది. ఇప్పుడు ఒక దగ్గర ఒక బావి ఉంది. అప్పుడు ఏమిటంటే నందలు కట్టేవారు కాదు, కిందనే బావులు ఉండేవి. ఆ బావితో గబుక్కు తోడేసుకుంటారు అక్కడక్కడ. అయితే అందులో ఎప్పుడో నీళ్లు బాగా వాసన వస్తాయని చెప్పారు. చాలామంది ఫిర్యాదు చేశారు గ్రామ మనసభకి. ఏంట్రా నీళ్ళు వాసన ఎలా వచ్చారా, వాసనకు వస్తుంది అంటున్నారు కాబట్టి ఒక పని చేయండిరా, మోటార్లు 4 పెట్టి మొత్తం నీళ్ళు తోడేయండి అన్నారు. తోడేశారు. ఈవేళ దండోలు వేశారు. నీళ్ళన్నీ తోడేసాను, తెల్లారి నుంచి మంచిగా నీళ్ళు ఉంటాయి, మీరు వాడుకోండి అన్నారు. ఇక తెల్లారి వెళ్ళేసరికి మంతా వాసనే మళ్ళీ. ఇలా 10 రోజులు చేశారు, ఏమీ లాభం లేకపోయింది. అప్పుడు కొంతమంది సైంటిస్టులను పిలిపించారు. ఏమిటని? ఏమీ లేదు, అందులో కుక్క చచ్చిపడి ఉందన్నమాట ఎప్పటి నుంచో. చచ్చిన కుక్కని తీయకుండా అది ఎన్ని నీళ్ళు తోడిస్తే ఏమి లాభం ఉంది ఏమంటారు. అలాగనే కొన్ని చచ్చిపడి ఉన్నాయి లోపల, అలాగే మనకు ఉండిపోయినాయి. అవి ఉండి ఎన్ని చేసినా సరే ఏంటోనా మనసుకి శాంతి. సత్సంగకి వెళ్ళినా అది సత్సంగకి వెళ్తే నువ్వు రోజు వెళ్ళాలి, ఒకరోజు వెళ్తే నీకే తెలుస్తుంది నివాసన. అందుచేత మానవుడికి ముఖ్యమైన సాధన ఒక్కొక్క దానికి ఒకటి ఎక్కువ ఉంటుంది అన్నమాట సాధన, ఈ సత్సంగం. మరి మనకి ఇప్పుడు శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఏం జరుగుతుంది? ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సత్సంగాలన్నమాట. ఒక్కొక్క రూపంలో సత్సంగం ఉంటుంది. ఇదేమిటంటే ధార్మిక సత్సంగాలు ఉంటున్నాయి, ఆధ్యాత్మిక సత్సంగాలు ఉంటున్నాయి. మరి దీనివల్ల దేనికి? ప్రపంచ శ్రేయోభివృద్ధిని పొందిపోతారు. ప్రపంచం అంటే ఇప్పుడు జనులే, 10 మంది కలిస్తే ఏమిటి ప్రపంచం. అందుకు మనము ఎన్ని పనులు ఉన్నా సరే సత్సంగం అనేది ఇప్పుడు కూర్చొని 10 మందికి చేయడానికి వీలు లేకపోతే మీ ఇలాంటి ధార్మిక ప్రవచనాలు అందరూ కూడా అది ఒక్కొక్కసారి వినాలి. ఒక్కసారి వింటే కాదు, 10 సార్లు వినాలి. వింటే ఇప్పుడు పరీక్షలో మనము మార్కులు తెచ్చుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ అంటే ఎవరికో వివేకానంద స్వామిలో వాడికి ఏకాగ్రి ప్రపంచంలో ఆయన ఒక్కడికి వచ్చింది, కానీ శంకరాచార్యులకు వచ్చింది, కానీ తగ్గిన వారు 10 సార్లు సస్తే కానీ చదివి ఆ జ్ఞాపకం ఉండదు. అలాగనే మనము కూడా ఏదైనా జ్ఞాపకం ఉంటేనే కదా రాయగలం అక్కడ సాధన. ఇక్కడ జ్ఞాపకం ఉంటే కదా మనలో తీసుకోగలము. అందుచేత వినాలి. ఒకసారి వినండి. ఇది సాధన. మనం వింటూ ఉంటుంటే మనలో ఉన్నటువంటి కోపతాపాలు తగ్గిపోతూ ఉంటుంటాయి, సూక్ష్మమైనటువంటి నాశనం అయిపోతుంటాయి అన్నమాట. అందుచేత సత్సంగం అనేది మహాసాధన. ఈ సత్సంగ సాధన దీనిలో వచ్చిన పుణ్యము ఎక్కువ ఉంది, మామూలుగా ఉంది. మనిషి మార్పు రావాలి అంటే ఇదే ఉండాలి. ఇప్పుడు ఎలాగంటే ఒక ఆయన 4 రోజులు సత్సంగానికి వెళ్ళాడు.
అంతకుముందు ఏమిటి అంటే ఆయనలో మార్పు ఎలా వచ్చింది? ఏదైనా సరే హావభావాలతో ఉండేవాడు, పై గంభీరంగా ఉండేవాడు. అయితే ఒకసారి ఏమైపోయింది అంటే ఈ గంభీర భావనలు, లేనిపోయిన కపటాలు, వేషాలు వేసుకోవడం, నేనే గొప్ప నడిపించుకోవడం ఇలా ఉన్నాయి. అతను ఒకసారి ఏం చేశాడు, ఏదో కారణంలో వాడికి ఒక పక్కవాడు దొరికాడు. దొరికిన తర్వాత ఒకసారి వెళ్దాం అన్నాడు. అట్లాగా ఒక్క 20 రోజులు వెళ్ళాడు. విన్న తరువాత ఈ గంభీర భావనలే ఉండకూడదు, ఇవన్నీ కూడా ఏమిటి అంటే లేని గొప్పలు చెప్పుకుంటే ఉన్న సిద్ధులు కూడా, ఉన్న మహిళలు కూడా ఊడిపోన్నారు మహాత్ములు. విన్నాడు. అరే నేను లేని చెప్పుకుంటాను, దంబాచారం ఇది అని ఆయన మనస్సుకి తోచి కొన్నాళ్ళకి సత్యవంతుడైపోయాడు. ఇప్పుడు ఒకరోజు దొంగతనం చేస్తే మనందరికీ తెలిసే రత్నాంగతుడు వాల్మీకి. కానీ ఆయన ఎవరితోని సజ్జనులు సహవాసం చేసి మారిపోయాడు. అందుచేత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక. అర్థమైంది కదా. ఈ భవార్ణవం అంటే ఏమిటి? భవము అంటే మాటి మాటికి పుట్టడము, చావడము, అది సముద్రం. కాబట్టి ఈ మాటి మాటికి పుట్టే సంసార సముద్రం దాటాలి అంటే ఏమిటి? నౌక ఏక సజ్జన సాంగత్యం. కాబట్టి అందరూ లోకంలో అన్ని పనులు చేసుకోండి. సాధన చేస్తే పనులు మానే లేదు ఎక్కడన్నా. అది ఎవరికంటే పూర్వజన్మ పుణ్యాత్మ కాలజన్మలు వారు ఆ సాధనలో ఉంటారు అంతే. వారికి ఎందుకంటే కర్మ చేసేది లేదు, అధికారం అంటే వాళ్ళ ఆ కోరికతో పుట్టారు. నేను సాధన చేసి లోకాన్ని ఉద్ధరిద్దామని, అందుకని వాళ్ళు అడిపోయారు. అలా మనం చేయవలసిన పని మనకు లేదు. మన ఇంటికి గెలిచి రచ్చగలియమన్నారు శాస్త్రం. అంతే. కాబట్టి ఇంట్లోనే ఉండి ఇటువంటి అన్నీ చేసుకొని ఎన్ని పనులున్నా ఇటువంటి మహాత్ముల ప్రవచనాలు వినడం ఒక సాధన. మీరు ఇంటి దగ్గర వారానికో 10 రోజులకో నెలలకో 15 రోజులకో అందరూ కలిసి 1 గంట చదవడం ఇది మహాసాధన. ఎందుకంటే ఆ సత్సంగ మహిమ కూడా మీకు తెలియాలి. ఒకానొక సమయంలో ఏమిటి అంటే విశ్వామిత్రుడు ఒక యాగం చేశాడు. ఆ యాగం చేస్తే విశ్వామిత్రుడు యాగం చేస్తే భయంతో పోతారు అందరూ కూడా. విశ్వామిత్రుని పిలవపోయినా భయంతో పోతారు. ఒకవేళ మర్చిపోతే నీకు తెలీదా, చెప్పలేదా, ఏం చెప్పింది భయం అన్నమాట. చేశాడు. అంత యాగం సంపూర్తి అయింది. వశిష్ఠ మహర్షిని పిలిచాడు. బ్రహ్మాండం యాగం అయింది. అందరికీ అంతా ఇచ్చేశాడు దక్షిణలు బ్రహ్మాండంగా. కానీ వశిష్ఠులు వారు గొప్పవారు కదా, గొప్పవారికి గొప్పగా సత్కారం చేయాలి. ఇప్పుడు అందరికీ ఒక పండు ఇస్తాం, అదే గొప్పవారిని పిలిచినప్పుడు ఒక పండు ఇస్తే ఎలా ఉంటుందా? వాళ్ళకి ఏదో ఒక అందంగా తయారు చేసి బుట్టలాగా ఎరుపు ఇలా పెట్టాలి. ఆ ప్రకారంగా ఈయన ఆలోచించాడు, దీనికి ఏమి ఇవ్వాలయ్యా మనం అని. అంటే ఇతనికి ఏమి ఇచ్చినా లాభం లేదు. నేను ఒకనొక సమయంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాను ఒక దగ్గర హిమాలయంలో కూర్చొని. 12 సంవత్సరాల తపస్సుని వశిష్ఠ మహర్షికి నేను గిఫ్ట్గా ఇస్తున్నాను, ఆ ఫలితాన్ని ఇచ్చేస్తున్నాను. ఈరోజు నుంచి ఆ ఫలితం నాకు సంబంధం లేదని చెప్పి ఆ తపస్సు దారిపోసాడు. అయిపోయింది. ఆఫ్టర్ 1 year, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత వశిష్ఠ మహర్షి బ్రహ్మాండ పెద్ద యజ్ఞం పెట్టాడు. ఇక వశిష్ఠుడికి ఏంటంటే భక్తితో పోతారు. విశ్వామిత్రుడి భయము, వశిష్ఠుడి భక్తి, అందరూ వచ్చేసారు. అందరికీ అయిపోయింది, ఇచ్చేశారు దానాలు. ఇక ఆఖరికి ఈయన గుర్తు పెట్టుకున్నాడు, నన్ను ప్రత్యేకంగా ఇచ్చాడు కాబట్టి ఈయన ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి, అయ్యా నేను ఒకసారి నైమిషారణ్యంలో 1 గంట సత్సంగం చేశాను. ఆ సత్సంగంలో మీకు 15 నిమిషాలు పుణ్యము దానం చేస్తూ ఉన్నాను అన్నాడు. ఇక మనవాడికి వచ్చింది అరికాలు మంటలు వేసి కోపం వచ్చింది దేవుడికి, విశ్వామిత్రుడికి. ఈ దొంప దగ్గర పని చేశావు, ఏం చేశావు, 1/2 గంట సత్సంగం ఇస్తావా? ఇదంతయా నా తపస్సు దగ్గర. ఆఖరికి ఏమిటి ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటే ఏం కొంపులు ఏం చెప్పించేస్తారు, మన పని అయిపోయినా అందరూ వెళ్ళిపోయినారు అన్నమాట. చల్లగా వెళ్ళిపోతే ఏం చేయలేము. ఇగో వీళ్ళెవరు, నీ దగ్గర భయం, నా దగ్గర భక్తి, ఏం చెప్పాలి ఈ పెద్ద మనిషికి తెలియదు, వచ్చిన స్వామి వీళ్ళందరికీ. కాబట్టి ఆకాశంలో ఉన్న సూర్యుడు ఉన్నాడా, వాయుదేవుడు ఉన్నాడా,
అలాగనే మనకి మేరు పర్వతం ఉన్నదా, వీళ్ళందరినీ మనం ఒక నలుగురిని పిలుస్తాం, పిలిచేసి వాళ్ళు కూర్చొని పెడతాం మీటింగు, అందులో వాళ్ళు తేల్చాలన్నారు. చాలు ఇక్కడ నా పరువు పోయింది కాకుండా అక్కడ కూడా నా పరువు పోగొడతావా, అసలు నువ్వు దీనికోసం వచ్చావా నా యాగానికి అన్నాడు. అదంతా వాళ్ళని తేవడం 5 నిమిషాలు తెచ్చేస్తాను అన్నాడండి విశ్వామిత్రుడు. సూర్యదేవ కమ్ హియర్, నువ్వు తొందరగా వచ్చేయి, ఇక్కడికి వచ్చేయాలంటాడు. నేను వస్తానయ్యా, నాకేం అడ్డుంది, కానీ నేను లేకపోతే ప్రపంచ చీకటి అయిపోద్ది, ఆ పనికి నువ్వు ఎవరిని పెట్టు, నేను వస్తాను. శతదా ప్రయత్నించాడు, ఎంత తపశక్తి దారిపోసినా పోవడం లే. ఆ లాస్ట్ చూశాడు, వదిలేశాడు. వాయుదేవుడా రా అన్నాడు. వస్తాను, మీరు పిలిచిన తర్వాత అడ్డేముందండి, మీ పాద సన్నిధి రావడం సంతోషమే, కానీ ఒక్క 10 నిమిషాలు అయితే అందరూ వస్తారు, మరి ఆ పనికి ఏం చేయాలి ఆలోచించాడు. రాళ్ళే. అలాగే మేరు పర్వతం పిలిచాడు, రాళ్ళే. అలాగే యమధర్మరాజు పిలిచాడు, ఇగో నాకు డ్యూటీ ఈజ్ గాట్, ఏమిటి వర్క్ ఈజ్ వర్షిప్, నేను ఎప్పుడు ఎవరు పోవాలో వాడిని తీసుకురావాలి, మీరు ఎవరినో పెడితే నేను వస్తానన్నాడు. అయిపోయి తన వల్ల సాధ్యం కాలే. అప్పుడు వచ్చి ఇగో నువ్వు నాకు ఎక్కడ పరుగు పోగొట్టావు, అక్కడ పరుగు పోగొట్టావు అంటాడు. ఎవరు? విశ్వామిత్రుడు. ఏం పోగొట్టలేదు, ఇక్కడే కూర్చో అన్నాడు. ఇప్పుడు ఈయన ఇక్కడ కూర్చొనే నేను ఆ యొక్క నైమిషారణ్యంలో చేసిన సత్సంగం యొక్క ఫలితం ఒక్క 15 నిమిషాలు ఈ మాలకి నేను దారిపోస్తూ ఉన్నాను, ఈ మాలని సూర్య భగవాను దగ్గర ఉండి అందరికీ కాంతి ఇవ్వాలగాక అని అనేసరికల్లా టక్కుని వచ్చి కూర్చోడు కుర్చీలో. ఎవరు? సూర్యభగవానుడు కుర్చీలో కూర్చున్నాడు. ఇసనగారు తీశాడు. ఇది వాయువుగా పనిచేసి వాయుదేవుడు రావాలిగాక ఇంకొక 15 నిమిషాలు సత్సంగం యొక్క మహిమను ధారణ చేస్తున్నాడు. వాయుదేవుడు వచ్చాడు, ఈ కమ్మడలో తీశాడు. తీసి మేరు పర్వతంలో ఉన్నటువంటి 15 నిమిషాల కమ్మండి దారి పంపుతున్నట్టు ఆ మేరు పర్వతం నాయకుడు వచ్చేసాడు. యోగదండం తీశాడు. 5 దండం ఉంటుంది, యమధర్మరాజు పంపించాడు. వచ్చాడు. ఏంటే నీ గాబరా, ఏదో మాట వరుసగా నేను అన్నాను కానీ ఇందని రప్పించామంటాడు అప్పుడు విశ్వామిత్రుడు. ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే తపస్సు చెయ్యొచ్చు, వద్దని చెప్పలేదు, కానీ ఈ యొక్క సత్సంగము దీని ఫలితం చాలా గొప్పది. ఇది మనకి విని ఏమి అర్థం కాకపోయినా పుణ్యం వచ్చేస్తుంది, అంత ఫలితం. అందుచేత ఈ సత్సంగ సాధన అన్నటువంటిది ఇది చేసుకోవాలి. ఈ సత్సంగ సాధనలో కూడా మనం చేస్తున్నప్పుడు ధర్మ విషయాలు ఆచరించిన యోగ్యమైన వస్తాయి. అన్నీ వచ్చినా దీని ద్వారా తన స్వరూపం ఎక్కడి నుంచి నేను వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం ఒక సాధన. ఎందుకంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటాడు. బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి. నా భక్తులు నలుగురు అంటాడు నా కోసం. ఎవడవాడు? ఆర్తో జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞానీచ. ఈ నలుగురు సాధకులే. అందులో జిజ్ఞాస వీడు. అందుచేత మనకే జిజ్ఞాస ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయడం ఒక సాధన అన్నమాట. ఆ ప్రయత్నమే శ్రమ లేని ప్రయత్నం, తక్కినవన్నీ శ్రమతో కూడిన ప్రయత్నం. అది కేవలము ఏమిటి, మనం ఉపనిషత్తుల ద్వారా భగవద్గీత ద్వారా అది మనకు సాధ్యపడుతూ ఉన్నది. అందులో మనం అందరం ఎవరం అంటే ఆ పరమాత్మ నుంచి మనం పుట్టాం. అది దీని తైత్రేయ సంహిత ఏం చెప్పింది, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే యతోవా యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రేత్ విసంతి తజ్జిజ్ఞాసస్వ తతు బ్రహ్మ. ఎక్కడి నుంచి వచ్చాము మనము? పరమాత్మ నుంచి పుట్టాము, పరమాత్మని పెరుగుతున్నాము, పరమాత్మలో అభివృద్ధి చెందుతున్నాము, లయమవుతున్నాము. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే దానికి కారణం ఏమిటి? ఈ వేదాంత శాస్త్ర విచారణ సత్సంగం వల్లనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే మనకి లోకంలో శరీర యాత్రకి సుఖాన్ని కల్పించినటువంటి మహా గొప్పమైన విషయాలు కనుక్కుంటున్నారు. చాలా గొప్ప విషయం. అంత మేధ అది మనం పొగడుకోవాలి. ఈనాడు భూమిలో ఎక్కడ ఏమున్నాయో తెలిసిపోతున్నాయంటే కారణం ఏమిటి? వారు చేసే సాధనలు. ఈరోజు ఆకాశంలో వెళ్ళి
చంద్రమండలానికి వెళ్ళి కూడా వస్తున్నారంటే కావడం ఏంటి, చాలా గొప్ప సాధనలు. కాబట్టి వారిని మనము కీర్తించాలి. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే, మనం ఎక్కడ నుంచి ప్రపంచం వచ్చిందో ఆ మూల కారణమైన వస్తువుని ఇప్పుడు ఏ సైంటిస్ట్ కూడా కనుగొనడానికి శక్తి వీలు లేకపోతుంది. ఎందుకు వీలు లేకపోతుంది అంటున్నాము? ఆ ముక్క ఇప్పుడు ఇంకొక విషయం ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఎలాగంటే ఇప్పుడు మనం వెళ్ళాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు స్కాన్ తీశారు. స్కాన్లో మనకి ఏ రోగాలు ఉన్నాయో, ఎక్కడ మనకి కొలెస్ట్రాల్ ఉందో అన్నీ చెప్పేస్తూ ఉన్నారు. కానీ ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఏ స్కాన్కైనా వచ్చిందా? ఇంతవరకు ప్రపంచ స్కానర్లో ఎక్కడా కూడా రాలేదు, ఇక మీద కూడా రాదు కూడా అన్నది. అర్థమైంది. అదేం స్వామి ఇంతవరకు రాదని గట్టిగా ఎలా చెప్పగలరు మీరు అని అడగవచ్చు మీరు కూడా ఇప్పుడు. అంటే అది తనకంటే భిన్నమైన వస్తువు కాదనమాట. అందుచే తనకంటే భిన్నమైన వస్తువే ఎక్కడైనా వస్తుంటుంది, తన స్వరూపం రాదనమాట. అందుచేత అది ఎలాంటిది? గురువు అడిగాడు ఈ శిష్యుడికి, అది మనకు కనబడాలి కదా, భగవంతుని చూపించే సాధన ఏమిటని అడిగాడు కేనోపనిషత్తులో. భగవంతుని నేను చూడాలా, ఆ సాధన ఏమిటన్నారు. ఆ సాధన ఏమిటంటే చక్షువు ద్వారా అది గోచరించదు. యక్షుష న పశ్యతి ఏన చక్షుఘుంస పశ్యతి తదేవ బ్రహ్మ త్వం విద్య అన్నాడు. నీకు ఇంకో సాధన అవసరం లేదు, నీ బుద్ధిలో నేను చెప్పేది నిశ్చయించేవి చాలు అన్నాడు. అర్థమైంది కదా? ఏమిటి నిశ్చయమంటే, చక్షువు దేన్ని చూడలేదో, దేని శక్తి ద్వారా చక్షువు చూస్తుందో అదేనయ్యా బ్రహ్మము. అది నీవే కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది అన్నటువంటి విషయం కేవలము ఇది వేదాంత శాస్త్రముల ద్వారానే మనం తెలుసుకోవాలి. అయితే ఎక్కడ ఉంది బ్రహ్మము? అది కావాలి మనకి. ఎక్కడ ఉందంటే ఈశావాస్య ఉపనిషత్తు చెప్తుంది, ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు. అంటే ప్రపంచంలో ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నది పరమాత్మ. ఇది మనకి. అయితే మరి పరమాత్మ మన కంటికి ఎందుకు కనబడడు అని ప్రశ్న అనమాట. దేవాలయంలో దేవుడు కనబడుతున్నాడు కదా, పరమాత్మ ఎందుకు కనబడడు అంటే, పరమాత్మ అన్నటువంటిది అన్నిటికీ ఆధారం అన్నమాట. ఆధారమైన వస్తువు ఎప్పుడూ తనకంటే భిన్నమైన వస్తువు అది కాదు కాబట్టి అది కనపడుతూనే అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించినటువంటి తనది తన కంటికి నేత్రములకి ఎప్పుడు కూడా అది గోచరించాలి. అణోరణీయాం మాతో మహీయానని మనకి ఉపనిషత్తు వాక్యం. అది చాలా సూక్ష్మమైన విషయం. ఇది మనము దేని చేత ఇది అని చూపెట్టడానికి లేదు. ఇప్పుడు కింద ఉన్న గనులను చూపెట్టడానికి యోగ్యత ఉంది. పరమాత్మ ఇదే అని చూపెట్టడానికి ఏ డాక్టర్ గారు కూడా ఇది పరమాత్మ అని చెప్పలేరు. ఇప్పుడు ప్రాణం పోయింది ఎలా పోతున్నది అని దేవుడు చెప్పుతున్నారా? ఇప్పుడు ప్రాణము ఎలా పోతూ ఉన్నది, ఉండుండి ఆగిపోతుంది అంతే. కానీ అది ఎలా పోయింది అనేది ఎవరు తెలియదు. ఎలా పోయింది అనేది తెలియదు. అది తెలిస్తే పట్టించుకుంటారు, పోనీకొని చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే ఏదైనా విషయం తెలిసిందే టక్కున పట్టుకుంటారు. అర్థమైందా? మనోళ్ళు సాధన బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా. ఎంత సాధన! ఈ టెక్నాలజీ సాధన మాత్రం సామాన్యమా? ఇది చాలా గొప్ప సాధన. దీనికి అనేకమైనటువంటి శాస్త్రాలు అనంతమైన రచించి చాలా సైంటిస్టులు దీని బోధ గురువులు. అందుచేత ఎందుకు అంటే ఈ ప్రకారముగా మనకి ప్రాణం రాకడా ప్రాణం పోకడా అది ఎవడో తెలియదు చెప్పండి. ఇంకో గంట పోతుంది అని పక్కవాడు చెప్పినా పట్టుకుందామంటే అవదు. అర్థమైంది కదా? అందుచేత పరమాత్మ అది నడిచినటువంటి సాధన ప్రాణమే పట్టుకోలేకపోతే ప్రాణానికి ఆధారమే మనమే అయిపోయి ఉన్నాం కాబట్టి అది మన నేత్రాలకి గోచరము కాదు. కానీ ఒక శక్తి మాత్రం అందరూ నమ్మవలసిందే. ఎవరు ఏదైనా ఎవరు ఏ అభిప్రాయాన్ని తీసుకున్నా సరే లోకంలో ఒక్కొక్క అభిప్రాయాలు వేరేగా ఉండొచ్చు వాళ్ళకి. కానీ వారందరూ ఒక శక్తిని నమ్మవలసిందే. ఏదో ఒక శక్తి ఒకరో శక్తి నమ్ముతారు. అయితే ఆ శక్తి అన్నటువంటి సర్వవ్యాపి పరమాత్మ మనం అంటాం, ఇదే శక్తి అని వాళ్ళు అంటారు. అది అక్కడ ఏమిటి అంటే
అందరిలో ఉన్నటువంటి శక్తి ఏమి ఏకం, నిత్యం, విమలం, అచలం. అందుకే మొత్తం సర్వం కల్విదం బ్రహ్మ, పరమాత్మయే అన్ని రూపాల్లో ఉన్నాడని మనం అంటాం. ఏ రూపంలో ఉన్నా పరమాత్మ కంటే భిన్నము కాదని అంటాం, శక్తిని ఒప్పుకుంటాం మనము. అది ఈ వేదాంతం ద్వారా ఇతరమైనటువంటి దేవుళ్ళు కానీ దూరీకరణ చేయవలసిన పని మనకేమీ లేదు. అర్థమైంది కదా, ఉన్న శక్తి ఒకటే కదా, అంతటా వ్యాపించింది. ఆ శక్తియే గొప్పదన్నటువంటి విషయాన్ని మనం అంగీకరించాలి. ఆ శక్తిని వాళ్ళు ఏమని పిలుచుకొని ఏమి ఒకటే శక్తి, ప్రపంచానికి ఆధారమైన శక్తి ఒక్కటి. ఆ శక్తికి పేరు పెట్టింది ఏమిటి? వేదం, పరమాత్మ. అది అన్నమాట. అది ఎవరు దేహాలు భిన్నభిన్నంగా ఉన్నా, మన నామాలు భిన్నభిన్నంగా ఉన్నా, మన జాతులు భిన్నభిన్నంగా ఉన్నా, మన గోత్రాలు భిన్నం ఉన్నా, మన అభిప్రాయాలు భిన్నభిన్నంగా ఉన్నా, అందరిలోనూ ఉన్నటువంటి శక్తి ఒక్కటే అన్నటువంటి తెలుసుకోవడం మహా గొప్ప సాధన. ఈ సాధన వేరే మార్గంగా రాదు, కేవలం శ్రవణం మననం ద్వారానే వస్తుంది. అందుచేత ఈ విధంగా మనకి మొదటి కింద ప్రారంభించుకున్నాం సాధనలో. ఈ సాధన ఇంతవరకు రావాలి. ఎలాగైతే ఒక దగ్గర చదువుకున్నప్పుడు పిహెచ్డి మనం వెళ్ళి అక్కడ పూర్తి చేస్తామో చదువు సాధన, తర్వాత ఉద్యోగంకి పోతామో, ఆ ప్రకారముగా మనం మొట్టమొదట ఒక భజన సాధన నుంచి, అలాగనే ఒక జప సాధన నుంచి, ఒక ధ్యాన సాధన నుంచి ఇతరులకు మన వల్ల ఏ విధమైనటువంటి కష్టాన్ని కలిగించకుండా, హింసించకుండా ఉన్నటువంటి భావ సాధన నుంచి, వాళ్ళని మనం ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించే సాధన నుంచి, అక్కడి నుంచి మనం ధర్మము, తర్వాత ఏమిటి మోక్షం, ఈ రెండే మెయిన్ అన్నమాట. అర్ధకామాలన్నీ పెద్ద విశేషం కాదు, ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి అర్ధకామాలు. ధర్మాత్ముడికి ఎప్పుడూ కోరిక అన్నటువంటిది వంకర కోరిక రాదు, అధర్మాత్ముడికే వంకర కోరికలు వస్తాయి. కాబట్టి ధర్మాత్ముడికి అంతటికి మంచి కోరికలే వస్తాయి, అధర్మాత్ముడికే చెడ్డ కోరికలు వస్తాయి. ధర్మం ఆచరించినటువంటి వాడికి ఇతరులకి వచ్చిన అర్థంతో సంతోషపడతాడు. వాడు ఏదో కర్మ చేసుకున్నాడు, వాడికి 10 కోట్లు ఉన్నాయి, నేను కర్మ చేసుకున్నాడు, నాకు 5 కోట్లు ఉన్నాయి, ఇంతేగాని నేను కూడా ఒక 100 కోట్లు సంపాదించడానికి చెయ్యాలి అనే భావన ఉంటే ఉండొచ్చు, కానీ అధర్మ ప్రవర్తన చేయడు. అది అన్నమాట, సంతోషపడతాడు. అందుచేత ధర్మము సంబంధమైన సాధనలు మనకి బోధిస్తాయి, భారతం బోధిస్తుంది, అలాగనే రామాయణం బోధిస్తుంది, అలాగనే స్మృతులు బోధిస్తాయి, అలాగనే ఇవన్నీ ధర్మ సాధనలు. అలాగే ఆత్మకు సంబంధించిన సాధనలన్నీ ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, అలాగనే వేదాంత పంచదశి, ప్రకరణ గ్రంథాలు అన్నీ ఇవి బోధిస్తాయి. మనం ఏదైతే ముక్తి మార్గంలో వెళ్ళడానికి ఆ సాధన మనకి ఎలా అన్నీ చెప్పారు గురుగారు. అంటే భగవద్గీతలో ఏ అధ్యాయాన్ని మనం ముఖ్యమైన సబ్జెక్టుగా చేసుకుంటే బాగుంటుంది చెప్తే దాన్ని పట్టుకోవడానికి మాకు ఉంటుంది. భగవద్గీతలో మనకి 18 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో మనకి ఏమిటి అంటే, ఒకటి మొట్టమొదట ఉపోద్ఘాతంగా ప్రథమాధ్యాయం వచ్చింది. అక్కడ అది పునాది, అర్జునుడు ఏది ఈ విషాదం. రెండవది రెండవ అధ్యాయం అన్నటువంటిది మూలమన్నమాట. భగవద్గీత అంతటికీ సారం ఏమిటంటే ద్వితీయం అద్వితీయం అన్నారు ఆచార్యుల వారు, శంకరాచార్యుల వారు. అందుకు ద్వితీయం అంటే సాంఖ్యయోగం. అది ఆ సాంఖ్యయోగంలో చక్కగా ఆత్మతత్వాన్ని, తరువాత మానవుడు ఆచరించడానికి స్థితప్రజ్ఞ లక్షణాలని చక్కగా విడదీశారు. అందుచేత ఈ ద్వితీయ అధ్యాయం అన్నటువంటిది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇదే నిర్ణయించారు. లాస్ట్లో ఆ చివరి శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య ముఖ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి అన్నారు. ఏమిటి అయ్యా అర్జున, నీకు బ్రాహ్మీ స్థితి ఇంతే, ఇంతకంటే గొప్ప లోకంలో వేరే లేదు. ఎందుకు అంటే కర్మ చేయడం ఎలాగో నేను చెప్పాను నీకు.
నీకు గుణగణాల్లో ఎలా ఓర్చుకోవాలో చెప్పాను. కర్మ మధ్యను వదిలేసినా సరే నీకు వచ్చే నష్టం లేదు, పాపం లేదు, పుణ్యం వస్తుందని చెప్పాను ఈ అధ్యాయంలో నీకు. కానీ కొంచెం ఈ జ్ఞానాభ్యాసకుడు ఎలా ఉండాలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పాను. ఇది అన్నీ అయిన తర్వాత ఇంకేమో ఉన్నదని నువ్వు అనుకోకు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇదే బ్రాహ్మీ స్థితి, ఇదే నీకు కర్మలోని రహస్యం. కర్మణ్యే వాధికార మా ఫలేషు కదాచన అని కూడా చెప్పేశాను. కాబట్టి నువ్వు కర్మఫలాన్ని వాంఛించకుండా చేసుకో. ఇవన్నీ వస్తాయి, ఏమి శీతోషం దుఃఖ నీకు వస్తాయి, నాకు వస్తాయి, పుట్టిన అందరికీ వస్తాయి. వాటిని ఓర్చుకోని సాధన కూడా చెప్పేశాను. అందుకే అన్ని సాధనలు, ముఖ్యమైన సాధనలు చెప్పి తిరగ బ్రహ్మాత్మ జ్ఞానానికి అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే, శరీరం చంపబడిన ఆత్మ చావదని తెలుసుకో. ఆత్మకు మరణం లేదు, పుట్టుక లేదు, చావు లేదు, ఎల్లప్పుడూ వ్యాపకం తెలుసు. కానీ ఈ విధంగా లాస్ట్లో ఏషాం బ్రాహ్మీ స్థితి, ఏనాం ఈ స్థితిని పొంది నీకు మోహం రాదని చెప్పేశాడు. అందుచేత భగవద్గీతలో ముఖ్యంగా రెండు, ఒకటి కర్మనిష్ట, రెండు జ్ఞాననిష్ట. వేదం రెండు, కర్మనిష్ట జ్ఞాననిష్టలో ఈ జ్ఞాననిష్టకు సంబంధించినటువంటిది సాంఖ్యయోగం. ఇక కర్మనిష్టకి సంబంధించినటువంటిది భక్తి యోగం తీసుకొని చక్కగా భక్తి లక్షణాలు అది చెప్పేసింది. భక్తుడు అంటే ఎలా ఉండాలి, జ్ఞాని అంటే ఎలా ఉండాలి, ఈ రెండు మనకి కావాలి. ఒకటి సాంఖ్యయోగం, రెండు భక్తి యోగం. చాలు, ఈ రెండు గట్టిగా పట్టుకుంటే ఇక ఆ రెండు సమన్వయం ఏకం అని సాంఖ్యానికి వచ్చేస్తుంది. ఇది అనమాట. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. చాలా సమయం తీసుకున్నాం. ఇంకా మనం ముందు ముందు కార్యక్రమాల్లో నిత్య జీవితంలో శాస్త్రం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, శాస్త్రాలు దాని వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, అవును, దాన్ని దేనికో ఎలా మనం అన్వయించుకోవాలనే విషయాలు అవి తెలుసుకుందాం. కాబట్టి మరి ఈ విధంగా ఈ యొక్క శ్రీ సన్నిధి ఛానల్ మీరు ఈ ప్రపంచంలో చక్కగా ఇక్కడ వేస్తే అంతా పోతుంది కదా, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రచారం చక్కగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా దీని ద్వారా శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఇంకా ఎక్కువగా లోకానికి వెళ్ళి అటువంటి మహాశక్తిని అమ్మవారు పరమాత్మ ఇచ్చి సదా రక్షించగాక. మరి ప్రేక్షకులందరూ కూడా చక్కగా వింటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య అఖండ ఐశ్వర్య భక్తి జ్ఞానాలు కలిగి సమత్వ భావనతో సంతోషముగా వెలసిల్లెదరుగాక. అటువంటి శక్తిని అమ్మవారు ఇచ్చుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. ఇంతవరకు శ్రీ 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 సంపూర్ణగిరి స్వామివారు అంటే ఈ సాధన మార్గంలో ఒక క్రమం ఉంటుంది. ఏ స్థాయి నుంచి మనం ఏ స్థాయి వరకు వెళ్ళాలి, ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి, మన గమ్యం ఏదై ఉంటుంది, దానికి ఏ విధంగా చేరుకోవాలో, చేరుకునే క్రమంలో మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి అవలక్షణాలు మన నుంచి దూరం అవుతాయి, అరిషడ్ వర్గాలు మనం ఏ విధంగా దూరం చేసుకోవచ్చు, ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం మోక్షం మధ్యలో ఉన్న అర్ధకామాలు అట్లకి అవే వస్తాయి, కానీ ధర్మాన్ని పట్టుకోవచ్చు, మోక్షానికి వెళ్ళచ్చు అనే విషయాలు ఎన్నో. అలాగే ప్రస్థానత్రయం, ముఖ్యంగా మనందరం కూడా ఈ ప్రస్థానంలో మనకు కావాల్సినటువంటి ఆ 3 గ్రంథాల గురించి వారు తెలియజేశారు. ఇలాంటి ఎన్నో సాధనా రహస్యాలు మన జీవితానికి సంబంధించి ఇహపర సుఖాలని పొందే విధంగా గురువుగారు మనకి ఎన్నో ప్రవచనాలు అందించారు. ఇంతకుముందు కూడా రాబోయే కాలంలో కూడా వారు అందిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం. హరి ఓం. హరి ఓం.